ఉపవాసం ఉన్నప్పుడు ఒక గురి కలిగి మనం ఉపవాసం ఉండాలి. రెండవది కమిట్మెంట్తో ఉపవాసం ఉండాలి. మూడవది ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. ఆత్మ సంబంధం విషయాల మీద ఎక్కువ మనసు పెట్టాలి. ఆత్మీయంగా మనం సిద్ధపడాలి అంటూ కొన్ని వచనాలు లేదా కొన్ని పాయింట్స్ అలా టచ్ చేసి వదిలేశాం. ఆ విషయం త్వరగానే చూడటానికి ప్రయత్నించేద్దాం. అయినా ఈ వచనాలు కలిసి మనం చదువుకుందాం. 97 నుంచి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. రోజంతా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నాయి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగిపోకుండా ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైపోయాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధించుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతుల్లో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరి ఒడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్యమని నేను భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ వచనాలు చదువుతుంటేనే వాక్యం ఎందుకు చదవాలి, చదివితే వచ్చే ఆ ప్రయోజనాలు ఏంటని కొన్ని పాయింట్స్ మనం స్టడీ చేయటం ప్రారంభించాం. దాదాపు 2-3 పాయింట్స్ దాకా చూసుకున్నాం. కానీ ఈ లేఖనాలు చదువుతుండగా ఎన్ని శ్రేష్టమైన ఆలోచనలు వస్తున్నాయి. చదువుతుంటేనే ఆలోచనలు వస్తున్నాయి. ఎనీవే, ఆ లేఖనాలను అలా ఉంచుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవుడా, ఈ రాత్రి మరొకసారి కొద్ది నిమిషములు నీ సన్నిధిలో సమావేశమై మీ యొక్క ఆత్మ మాకు సహాయం చేస్తుండగా వచనములను ధ్యానించుటకు మేము ఇష్టపడి మనస్ఫూర్తిగా నీ పాద సన్నిధిలో కూర్చుని ఉన్నాము.
మా తలంపులు, మా ఆలోచనలు, మా సమస్త స్థితిగతులు నెరిగిన వాడవు. ఈ సమయంలో దేవా మమ్ములను నీ మీదే దృష్టి పెట్టేలాగా ఒక ఏకాగ్రత మాకు దయచేయండి. ఒక ధ్యానాత్మ మాకు అనుగ్రహించండి. ఒక శ్రేష్టమైన శ్రద్ధ కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. నిద్ర మత్తులోనికి మేము పోకుండా ఆత్మ సంబంధమైన విషయాలు కనుక ఆత్మీయ ఆకలి కలిగి, ఆత్మీయ మెలకు కలిగి నీ మాటలు వినుట మంచిది, అది ప్రయోజనకరము అని మీరే లేఖనాల్లో చెప్పారు కనుక అలాంటి మెలకు కలిగి ఉండుటకు మాకందరికీ సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లేఖనాల్లోకి వెళ్ళే ముందు ఈ ఉపవాసం గురించి ఫౌండేషన్స్ వేసుకుంటున్నాం కదా మనం. అలవాటు చెప్పని చేసిన ఒక్కొక్కసారి అందులో దేవుడు ఉపవాసంలో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ సరిగా లేవనుకోండి, ఆ భోజనం ఎలాగైతే వేస్ట్ అవుతుందో అలాగే ఉపవాసంలో కూడా ఏది కలిగి ఉండాలని, ఏది జరగాలని దేవుడు కోరుతున్నాడో ఆ పదార్థాలు లేదా ఆ విశేషమైన ఆ లక్షణాలు అవి ఖచ్చితంగా ఉపవాసంలో ఉండాలి. లేకపోతే నిన్న రాత్రి చెప్పుకున్నా, పగలు చెప్పుకున్నా జీరో. ఉపవాసం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రాణములను ఆయాసపరుచుకున్నట్టు అవుతుందని లేఖనం చెప్తా ఉంది. అది మనం నమ్మాలి, స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ మొదటి నుంచి కాదు, కానీ ప్రిపేరింగ్ స్పిరిచువల్లీ. స్పిరిచువల్ అంటే ముందు మనసును మనం సిద్ధం చేసుకోవాలి. ప్రిపేరింగ్ ఫిజికల్లీ అనేది తర్వాత పాయింట్ వస్తుంది. ప్రిపేరింగ్ స్పిరిచువల్లీ అంటే మన మనస్సును, ఆత్మను ఉపవాసం ఉండే ఆ సమయంలో, కొనసాగించే సమయంలో ఒక రకమైన సిద్ధపాటుతో, ఒక అభిప్రాయంతో, ఒక అవగాహనతో ప్రారంభించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో నిన్నటి దినం చాలా విస్తారంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అదేమనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే వేస్ట్. ఉపవాసం ఉండి వాక్యం చదవకపోతే వేస్ట్. ఉపవాసం ఉండి ఆ వాక్యము, ప్రార్థన చదివి చేసే సమయంలో దేవునిని స్తుతించకుండా, ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని మీద మనసు నిలుపుకోవటం చాలా కష్టం. అలాగున మనము ప్రార్థించాలి, పఠించాలి, స్తుతించాలి, మరలా ప్రార్థించాలి. ఆ చదివిన మాటలు అనుసరించేలాగున, చదివిన మాటలు అన్వయించుకునేలాగున, చదివిన మాటల్లో ఉన్న దేవుని యొక్క తాత్పర్యమైన విని విడిచిపెట్టకుండా అలాగ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మలుచుకునే ఉద్దేశం ఆ వాక్యం చదివేటప్పుడు ఉండాలనేది లేఖనం చెప్తా ఉంది. దానియేలు గ్రంథం చూసుకున్నాం కదా, ఉపవాసం ఉండుటకు ఆయన సిద్ధపడుతూ నా మనసు నిలుపుకొంటిని అంటాడు. మనసు నిలుపుకోవటం అంటే ఏంటి? ఆయన ఆదేశాలను ఎక్కడ తప్పిపోయానో చూసుకుంటాను అన్నట్టు, తప్పిపోకుండా ఉండేలాగా నిర్ణయం తీసుకుంటాను, అలాగున్నాను. రెండవది, ఆయన ఏం చేయమంటున్నాడో శ్రద్ధగా చూస్తాను, అవి చేయుటలో తప్పిపోకుండా నిర్ణయం తీసుకుంటాను. చేయకూడనివి చేయకుండా ఉండుట కొరకు నిర్ణయము, నాకు తెలియని విషయాలు ఆ లేఖనాలు ధ్యానం చేస్తుంటే అప్పుడే తెలిసినట్టుగా ఉండే విషయాలు, అవి దేవుడు తప్పకుండా చేయాలి సుమా అని చెప్పే విషయాలు చేయుట కొరకు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునే మనస్సు నాకు లేకపోతే మనస్సు దేవుని మీద పెట్టినట్టు కాదు, మనస్ఫూర్తిగా ఉపవాసం చేసినట్టు కాదు, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నట్టు కాదు, మనస్ఫూర్తిగా వాక్యం చదువుతున్నట్టు అసలే కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనాలు, సువార్త ప్రకటించే విధానం, ఈవెన్ ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘంతో చెప్పుతున్న మాటలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసు 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 మనసు
దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మొత్తం వచనాలన్నీ కూడా. కనుక ఆత్మ సంబంధమైన విషయాలను అవగాహన చేసుకుని వాటిని ఆచరించే మనసు నిర్ణయం తీసుకుని మనం ఉపవాసం ప్రారంభించాలి. అది దేవునికి చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నేను దినము మనం ఏం చెప్పుకున్నామంటే, ఖచ్చితంగా గడిచిన ఉపవాస దినముల నుంచో, గడిచిన వారం నుంచో, ఆ ఉదయం నుంచో వాక్యం చదవటం ప్రారంభిస్తే ఒక సీక్వెన్స్లో తప్పక చేయవలసినవి, చేయని విషయాలు దేవుడు చూపిస్తారు, చేయకూడనివి చేసిన విషయాలు దేవుడు చూపిస్తాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చూపిస్తారు. చేయకూడనివి చేసినట్టుగా చూపించినప్పుడు అవి మనం పక్కకు నెట్టేయకూడదు. అవి తప్పకుండా మనము పశ్చాత్తాపంతో అంగీకరించి అది మరలా జరగకుండా ఉండేలాగున దేవుని సహాయం కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలాగే చేయవలసినవి నేను చేయటం లేదు, ఇవి చేస్తున్నాను కదా, అవి చేయకపోయినా పర్లేదు అనే ఆలోచన, ఇవైనా చేస్తున్నాను, ఇవి కూడా ఎవరు చేయరు, ఈ 10లో 2 ఎలాగో ఆచరిస్తున్నాను కనుక అనే తలంపుతోన దేవుడు అంటాడు, నా విధులన్నిటి చొప్పున నీవు నడుచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అన్నిటి చొప్పున. కనుక ఈ పశ్చాత్తాపడుటకు నా మనసును సిద్ధపరచుకోవాలి. ఏమాత్రము గర్వము అనేది మన మనసులో ఉండకూడదు. మనం లోక సంబంధంగా మనం గర్విష్ఠులము కాదని కొన్ని సూచనలను బట్టి మనం నాలో గర్వం లేదు, నాలో అహంభావం లేదు అని అనుకోవచ్చు. లోకరీతిగా సమాజపరంగా చూస్తే అది నిజమే కావచ్చు. చాలా దీనంగా, సాత్వికంగా అలా మనం జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఒక ఆశ్చర్యకరమైన, అది గర్వం అవుతుందా అని ఆశ్చర్యపోయేలాగా ఒక సన్నివేశం ఏంటంటే, దేవుడు చేయమన్నది చేయకపోవటం గర్వమే. దేవుడు చేయమన్నది చేయకపోవటం గర్వం ఎలాగవుతుందంటే, నువ్వు నాకు చెప్పేది ఏంటి అలాగ అనంగాని మనం చేయకపోవటం. దేవుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు మన మనస్సాక్షి కదులుతూ ఉంటారు, వాక్యం వింటున్నప్పుడు మనస్సాక్షి కదులుతూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరలా చట్టాలున ఆ సన్నివేశం లేదా ఆ చేయమనేది మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనం దులిపేసుకుంటున్నట్టుగా, ఆ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటే, ఇలాంటి మాటలే నిన్న రాత్రి పగలు మాట్లాడాను. ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కొంచెం మీకైనా నాకైనా బాధాకరంగా ఉండొచ్చు. అమ్మో, దేవుని ముందు కూర్చుని దేవుని ముందు నిలబడి నీ మాట నాకు లెక్క ఏంటని ఎవరనగలరండి బాబు, అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది అని అనొచ్చు. నిజానికి మనం నోటితో అనకపోయినా నుదుటితో అంటున్నామన్నమాట. అంతే, నోటితో నీ మాట నాకు లెక్కేంటి అని అనకపోయినా, ఎంతో విధేయతతో వినయంతో ప్రార్థన చేసినా, ఆయన ఇలా నడుచుకోవాలని పదే పదే చెబుతున్న మాటను నేను నిర్లక్ష్యంగా పక్కకు నెట్టేస్తే, దాదాపు ఈ కోణంలో ఆ మాట కనిపిస్తుంది. నోటితో అన్నాం కదా, మీకైనా నాకైనా ఇది పాఠమే. కనుక ఆ స్థితిలో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థితిలో మనం అస్సలు ఉండకూడదు. అమ్మ నాన్న చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మొన్న అలాగే చేసావు, నేను అలాగే చేసావు, ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అలా చేయకు అని ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆదేశం ఇచ్చి పంపిస్తారు ఇళ్లల్లో. మనం అలాగే లే అంటాం కదా లోకరీతిగా. అలాగే లే మనం చెప్పావుగా, నేను చెప్పావుగా, జ్ఞాపకం ఉందిలే, అలాగలే అని వెళ్తాం. కానీ అలా ఉండం. మళ్ళీ సాయంకాలం వచ్చేస్తాం. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, 2 రోజుల తర్వాత అమ్మ అడిగినా నాన్న అడిగినా సరేలే వచ్చేసారి చేస్తాను, రేపు తప్పకుండా చేస్తాను. చెయ్యమని చెప్పట్లేదు, ఎందుకు చెయ్యాలని
ప్రశ్న వేయటం లేదు. కానీ ఆ వైఖరి, ఆ విధానం, ఆ తత్వం, ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఏంటి చేయకపోతే ఏమవుతుందంట అని అనంగానే అలా రేపు అనుకుంటూ అమ్మ నాన్నల దగ్గర అది చెల్లుబాటు అవుతుందేమో కానీ మన దేవుని పిల్లలందరూ కనుక దేవుని ముందు అలా ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ. దేవుని ప్రేమించేవారు దేవుని చెప్పినట్లు చేయటం వల్ల ముందు కూరకలేస్తారని ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పేశారు. ఇది పెద్ద మాట చిన్న మాట తెలియదు కానీ అన్నమాటే. ఒక చోట కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన ఆ మాటలు దాదాపు 4-5 మాటలు, పేతురు ఒక మాట అంటే, యాకోబు మరొక మాట అంటే, పౌలైతే 3 మాటలు చెప్తారు. పరిశుద్ధాత్మను ఎదిరించకండి, దేవునిని ఎదిరించకండి, దేవునిని దుఃఖపరచకండి. ఇలా కొన్ని మాటలు ఉంటాయి. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, డోంట్ రెసిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. డోంట్ రెసిస్ట్ అంటే ఎదుర్కోవద్దు, వ్యతిరేకంగా ఉండొద్దు. రెసిస్ట్ అంటే అవిధేయతతో ఉండొద్దు, ఎదురు మాట చెప్పొద్దు, నీ మాట నాకు లెక్కేంటి అన్నట్టుగా. డోంట్ రెసిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్, డోంట్ లై టు ద హోలీ స్పిరిట్. ఇలా ఉంటాయి వచనాలు అక్కడక్కడ. కనుక అక్కడ చూడండి, అపొస్తలుడైన పేతురు పొలమమ్మి వచ్చినప్పుడు, భార్య భర్తలు వచ్చినప్పుడు ముందు భర్త వస్తాడు, తర్వాత భార్య వస్తుంది. ఆ సన్నివేశంలో, ఆ సందర్భంలో పేతురు చేత పరిశుద్ధాత్ముడు మాట్లాడించినటువంటి మాటల్లో ఉన్న విధానం చూస్తే, ఇందాక అమ్మా నాన్న ఇలా చెప్తారు, పిల్లలు మొన్న చెప్పావు కదా, నిన్ను చెప్పావు కదా, జ్ఞాపకం ఉందిలే, అలాగేలే అని సాయంకాలం వచ్చాక చేసేవాళ్ళగా మరి అనంటే, రేపు చేస్తానులే, ఇక చేయలేదు అంటూ అలా గట్టానైపోతాం చూసారా. అలాగున్నప్పుడు ఈ సన్నివేశం పేతురు మరొకలాగా అంటాడు. ఏమనంటే, నీవు మానవునితో అబద్ధం ఆడటం లేదు, పరిశుద్ధాత్మతో దేవునితో నువ్వు అబద్ధం ఆడుతున్నాడు. అంత దూరం పోతాడు. దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అంటే కత్తి మీద సాము, యేసుప్రభు నమ్ముకుని అలా జీవించడం అంటే కత్తి మీద సాము అని మనం అనుకుంటే అసలు అడుగే ముందుకెళ్ళే. కానీ వాక్యం చెప్తుంది, దేవుని ఆదేశాలు, దేవుని ప్రేమించే వారికి ఆనందం, దేవుని కట్టడలు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలనే వాంఛ కలిగిన వారికి చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చేత కాకపోయినా చేతనైనట్టుగా చేయటానికి ప్రయత్నం చేయటం, అది దేవుడు ముచ్చట పడతాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు, అందులో సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము అలాంటి విషయాలు, సంఘటనలు మన జీవితంలో, ఉపవాస ప్రార్థనల్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సన్నివేశం, ఈ అనుభవం ఉపవాస ప్రార్థనలు 2 రోజులు చేసినా, 3 రోజులు చేసినా, లేదా ఉపవాస ప్రార్థన చేయకుండా ప్రార్థనలో కూర్చున్నా, ఖచ్చితంగా ఈ క్రియ పరిశుద్ధాత్ముడు చేసేస్తాడు, చేయకుండా ఉండడు ఆయన. కనుక మన హృదయాన్ని ఎప్పుడు కూడా సున్నితంగా ఉంచుకోవాలి. అవును ప్రభా, నిజమే ప్రభా, నేను ఏకీభవిస్తున్నాను నీతో ప్రభా, నేను నేరం చేసింది నిజం, నేను తప్పు చేసింది నిజం, నేను తొందరపడింది నిజం, నేను అంగీకరిస్తున్నాను నీతో, నేనేమి పక్క మాటలు చెప్పలేను, లేదా నాది తప్పు లేదు అని అనను, నిజమే నీకు వ్యతిరేకంగా అని కూడా మన మాటలు వెళ్ళిపోతూ ఉండాలి. అది దేవుని కనికరమ మన మీద కుమ్మరించబడేలాగున్నా సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఒప్పుకోవటంలో రెసిస్ట్ చేస్తున్నామనుకోండి, నిజానికి న్యాయబద్ధంగానే మనం ఆలోచన చేయొచ్చు. ఏది ఇంకో చోట వచ్చిన ఉంటుంది, దేవుడికి అన్నీ తెలుసు, అంతా తెలుసు, అన్నీ తెలుసు, అంతా తెలుసు, ఇంకొప్పుకోవటం ఏంటి అని అనుకుంటాం. అది చాలా విచిత్రమైన ఆలోచన, అది తప్పే. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము చేసిన తప్పదే. తిన్నావా అంటే అవును తిన్నాను,
స్ట్రేట్ ఫార్వర్డ్. కానీ ఆ రూటు తిన్నాను కానీ అంటూ ఇలాగ కథ చెప్పాడు. అది కుదరదు దేవుని దగ్గర. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న కొడుకు ఆస్తి పంచుకొని కొంతకాలం తండ్రితో పాటు ఉండి ఆ తర్వాత వ్యాపారం చేయడానికి దూర పట్టణం వెళ్ళిపోయిన తర్వాత ఎలా బ్రతికాడో వాక్యంలో అన్న చెప్పేస్తాడు. ఎలా ఖర్చు పెట్టాడో, ఎలా జులాయిగా తిరిగాడో, ఎంత చితికిపోయాడో, ఎంత చెదిరిపోయాడో, ఎంత చెడిపోయాడో. అయితే చిన్న కొడుకు తిరిగి వచ్చేటప్పుడు మనసులో అనుకున్నాడట, బుద్ధి వచ్చినప్పుడు, నాన్న దగ్గరికి ఇంకా రాకముందే, అలాగ ఎందుకు అయిపోయానంటే, అలాంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిచయం అయ్యారు, వీళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు వ్యాపారం చేద్దామన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళ మాటలు నమ్మేసి అలాగే వెళ్ళాను. ఇక్కడ దాకా వస్తే పర్వాలేదన్నారు, అక్కడ దాకా వెళ్ళాను అంటూ ఎవరెవరు ఏం చేసినందువల్ల నేను ఆ స్థాయికి దిగజారిపోయానో తండ్రికి చెప్పుకుందామని ఆ డైలాగులు, ఆ ప్రిపరేషన్ ఏం లేదు చిన్న కొడుకు దగ్గర. చెప్పుకోగలడు కానీ రెండే మాటలు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అసలు ఎప్పుడు పడిపోయానంటే, ఎందుకు పడిపోయానంటే, వాడు వీడు అలా ఇలా అనుకోలేదు, ఈరోజు ఈ స్థాయికి వచ్చానయ్యా, ఆ కథలు ఏం అనుకోలేదట. రెండే మాటలు నాన్నతో చెప్తాను, రెండే మాటలు. తండ్రి, నీకు వ్యతిరేకముగా నేను పాపము చేసినది నీకును నీ రాజ్యమునకును వ్యతిరేకముగా నేను పాపము చేసినది నిజము. నీకు కుమారునిగా ఉండుటకు నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించు, నా మీద దయచూపు. ఇదే అంటాడు, ఇంకా కథలేం చెప్పడట. వాళ్ళ వల్ల ఇలాగయ్యాను, ఇలాగ అవుతాను అనుకోలేదు, నిజానికి నాకు అలాగ అవ్వాలని లేదు. అస్సలు దేవుని దగ్గర అలాంటి వివరాలతో పశ్చాత్తాపం అస్సలు మంచిది కాదు. ఇది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపపడే సన్నివేశాల్లో షార్ట్గా అవును దేవా, అవును అలా జరిగింది, సారీ ప్లీజ్ అని చెప్పుకుపోయి ఆ ప్రార్థన అలవాటు ఇప్పటికే మీలో నాలో పరిశుద్ధాత్ముడు కొనసాగిస్తుంటే మనం ధన్యులం. వాక్యానుసారంగా వెళుతున్నాం మనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రార్థనలో అందుకేనేమో విస్తరించి మాట్లాడొద్దు అంటాడు ప్రభువు. విస్తరించి మాట్లాడొద్దు, అన్నీ తెలుసు. స్తోత్రం కలుగునుగాక. అన్నీ తెలుసు. కనుకని ఈ విషయంలో మనం బిబ్లికల్గా, ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాల ప్రభులో ఉన్నాం కనుక ప్రార్థనలో పశ్చాత్తాపడే తీరు ఇవన్నీ కూడా ఇప్పటికే మనకు కొంచెం అలవాటు అయిపోయి ఉండాలి. ఒకవేళ మరీ కాదు కూడదంటే 1, 2, 3, 4 మాటలు ఏమో అలా ముందుకు వెళ్తాయేమో, కానీ వెంటనే లేఖనానుసారంగా మనము ఇంతే. నిన్ను నొప్పించిన మాట నిజం, నిన్ను దుఃఖపెట్టిన మాట నిజం, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పావు, నేను అలా ఉండలేదు, నిజం, ఐఎమ్ సారీ జీసస్, ఐఎమ్ సారీ, దట్స్ ఇట్. అదే నా నుంచి దేవుడు కోరుతున్నాడు. ఇంకా కథలు, పుస్తకాలు, ఎక్స్క్యూజెస్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఆయనకి అనవసరం. ఓకే, సో స్పిరిచువల్గా సిద్ధంగా ఉండాలి, మన మనసును అలా సిద్ధపరచుకోవాలి అని దానికి పరిశుద్ధాత్మ ఒప్పిస్తే, పరిశుద్ధాత్ముడు సారీ చెప్పేలాగున మన హృదయాలను ప్రేరేపిస్తుంటే మనం రెసిస్ట్ చేయకూడదు, మనం రిజెక్ట్ చేయకూడదు. ఉన్న పాటున ప్రభు దగ్గరలో పశ్చాత్తాపడటానికి ఇష్టపడాలి. ఆత్మసంగంతో చెప్పుచున్న మాట, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు అనే విధానం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఒకవేళ మన జీవితంలో తప్పులు దొర్లుతూ ఉంటే, ఆ తప్పు అని తెలిసి కూడా దేవుని సన్నిధిలో తప్పని చెప్పకుండా ఆ తప్పు చేసుకుపోయే అలవాటు అలాగ వచ్చేస్తూ ఉంటే, అది కూడా ఉపవాస ప్రార్థనలో ఆ రోజైనా దానికి అడ్డుకట్ట వేయకపోతే, ఉపవాసం చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. అంటే అన్కన్ఫెస్డ్ సిన్ వీ షుడ్ నాట్ స్టోర్ ఇట్ ఇన్ అవర్ హార్ట్. దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఏ పాపమును మనం మనసులో దాచుకోకూడదు, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా
ఎలా సిద్ధపడి ఉండాలంటే నా మనస్సును, నా అంతరాత్మను కూడా అలా సిద్ధపరచుకుని ఉంచుకోవాలి. అలాగే నిన్నటి దినం ఇది కూడా చెప్పుకున్నాం. ఎవరినైనా సరే క్షమించిన హృదయం నాలో ఉంటే ఉపవాస దినాల్లో ఆ విషయాలన్నీ క్లియర్ అయిపోవాలి, క్షమించేసే. లేకపోతే ఉపవాసం యొక్క బలం, ఉపవాసం యొక్క శక్తి, ఉపవాసం యొక్క గురి బలహీనపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనరాలు, ఆమె పేరు మర్చిపోయాను నేను, టారీ బూమ్ అనుకుంటాను, బహుశా టారీ బూమ్ అనుకుంటాను, జర్మనీ దేశస్తురాలు. అది మొదటి ప్రపంచ యుద్ధమేమో, హిట్లర్ సమయం. అసలు యూదుడనేవాడిని ఉంచకూడదని కంకణం కట్టుకున్నాడు. ఇజ్రాయేల్ అందరినీ కూడా అప్పటికే దేశం నుంచి పారిపోయారు. ఎక్కడున్నా సరే చంపేసే విధానం, చెరసాల్లో పెట్టేసే విధానం, అంతగా భయంకరంగా వేధిస్తూ కొన్ని లక్షల మందిని చంపించేశాడు హిట్లర్. ఆ సమయంలో వీళ్ళు యూరోప్లో కొన్ని దేశాల్లో అండర్ గ్రౌండ్లో దాక్కునేవారు. అంటే ఆ దేశస్తులు వీళ్ళను దాచిపెట్టేవారు. వాళ్ళే భోజనం పెడుతూ, వాళ్ళే చూసుకుంటూ, ఎక్కడ నేల మాగాలిలో ఎక్కడో పెట్టి వాళ్ళను పోషిస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంట్లో యూదులు ఉన్నారని తెలిస్తే వీళ్ళను కూడా తీసుకెళ్ళిపోయి కాల్చేసేవారు. అయినా సరే ధైర్యంగా చాలామంది దేశస్తులు వాళ్ళను దాచేవారు. ఆ రాహాబ్ అనే స్త్రీ ఎలాగైతే జొన్న పొట్టులో దాచిందో అలాగనమాట. అలాగే ఈ కుటుంబం అలా దొరికేసింది. ఎవరో దాచారు, ఇన్ఫర్మేషన్ ఎలాగో బయటకు వెళ్ళింది. అర్ధరాత్రి పోలీసులు వచ్చారు, సైన్యం వచ్చారు, సైనికులు అంతా వెతికారు. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళను బయటకు తీశారు. ఆ ఓనర్స్ను కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఈ పిల్ల, ఈ టారీ బూమ్ అనే అమ్మాయి దాదాపు 6-7 సంవత్సరాలు, ఈ పిల్లకి 6-7 సంవత్సరాలు. ఆమెకు 4 అక్కలు, తల్లి తండ్రి. ఈ పిల్ల ముందే ఆ సైనికుల చెరసాల్లో పెట్టి చేసిన అకృత్యాలు, అకృత్యాలంటే మామూలు టార్చర్స్ కాదు, హీనమైన ఘోరమైన జుగుప్సాకరమైన హింసతో కూడిన కార్యాలు ఈ పిల్ల ముందు. 7 సంవత్సరాలు యుద్ధం అయిపోయింది, హిట్లర్ చచ్చిపోయాడు, స్వాతంత్రం వచ్చేసింది, ఎక్కడెక్కడ సమసిపోయినాయి. అందులో 2-3 అక్కలు చచ్చిపోయారు. అమ్మ కూడా చచ్చిపోయింది. నాన్న మాత్రం అన్ని తట్టుకుని బతికాడు. తర్వాత వీళ్ళు వేరే వేరే దేశాల్లో కాందసీకుల మాదిరిగా అలా సెటిల్ అవుతూ పైకి వచ్చారు. ఈమె కూడా అలాగే చదువుకుని పైకి వచ్చింది వేరే దేశంలో. యేసు ప్రభువును అంగీకరించింది. ఒక కాలంలో యేసు ప్రభువును అంగీకరించింది. ఈ మధ్యలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. యేసు ప్రభువును అంగీకరించి మంచి సువార్థికురాలు, మంచి వాక్య ఉపదేశకురాలు, వాక్యాన్ని అలా 2 అంచుల గల ఖడ్గం వల్ల సూటిగా చెప్పగలిగిన ఆమె. అప్పటికే ఆమెకు దాదాపు 70 సంవత్సరాలు వచ్చేసాయి ఈ సువార్తలో. ఆ వయసులో ఆమె జర్మనీ వెళ్ళింది. జర్మనీ వెళ్ళి ఒక సభలో మాట్లాడి, సభ అంటే అవుటర్ కాదు కానీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లాంటి ఒక చిన్న హాల్లో మాట్లాడేసింది. 1 గంటన్నర మాట్లాడింది. మళ్ళా సాయంకాలం సెషన్ ఉంది. ఆ హాల్లోంచి రూమ్లోకి వెళ్ళి వరండాలో నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఒక ఆయన ఎదురయ్యాడు. ఈమె కన్నా వృద్ధుడుగా ఉన్నాడు ఆయన, ఈమె కన్నా చాలా వృద్ధుడుగా ఉన్నాడు. నేను గుర్తున్నానా అన్నాడు. చూసిందాను కళ్ళజోడుతూ. నో, ఐ డోంట్ నో యూ అని చెప్పింది. ఆ తర్వాత ఆయన అన్నాడు, నేను కూడా యేసుప్రభువును అంగీకరించాను. మీరు పలానా దేశంలో ఉన్నప్పుడు, నీ వయసు దాదాపు ఆ వయసులో ఉన్నప్పుడు, మీ కుటుంబాన్ని సైనికులు పట్టి బంధించి తీసుకొచ్చినప్పుడు ఆ చెరసాలకు, ఆ బెటాలియన్కి నేనే నాయకుడిని, కెప్టెన్ నేనే. షాక్ తింది, అలా ఉండిపోయింది. ఆ తరువాత అక్కడ జరిగిన సన్నివేశాలు
అని అంటుంటే వెంటనే ఆమెకు మొత్తం సినిమాలోకి వచ్చేసింది కళ్ళ ముందుకి. అప్పుడు ఆయన చూడగానే పోలికలు అయ్యే అతనే సైనికుల్ని ఇది చెయ్యండి అది చెయ్యండి అని ఆజ్ఞాపిస్తూ కర్కశంగా వెకిలిగా ఒక ఆటగా చూశాడు. ఈ పిల్ల మనసులో దృశ్యం ఉండిపోయింది. అప్పుడు ఇంకా లోపల నుంచి దుఃఖం కాదు, కసి, కోపం, ఇంకా ఎదురుగా గన్నుంటే కాల్చేస్తుందేమో ఈవిడి, అంతగా లోపల రగిలిపోతూ ఉంది అతన్ని చూస్తూ. అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అతన్ని నేనే ఇంక అసలు ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. చేయి చాపాడు. షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ దయచేసి నన్ను క్షమిస్తావా అని అడిగాడు. దయచేసి నన్ను క్షమిస్తావా అని అడిగాడు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ టు యువర్ ఫ్యామిలీ అని అడిగాడు. దీనంగానే అడిగాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు మాటలను ఫాలో అవుతున్నాను, కనుకనే క్షమాపణ అడుగుతున్నాను, కోరుకుంటున్నాను. అప్పుడు నా మనసుకి ఇంకా నెమ్మది ఉంటుంది. ఈ విషయంలో నాకు నెమ్మది లేదు అన్నాడు. ఈమె అసలు చేయి కదపలేదు, మాట చెప్పలేదు. ఇంకో క్షణంలో వెనక్కి తిరిగిపోతుంది, లేకపోతే ఏదో అనేస్తుంది, ఏదో అనేస్తుంది అనమాట. అంత తీవ్రంగా లోపల రగిలిపోతూ ఉంది. యథార్థం ఏంటంటే ప్రభుని అంగీకరించడమే కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడేలాగున్న తన ప్రార్థన, తన ఉపదేశాల వల్ల చాలామందికి అలా సహాయం చేస్తూ వాడబడుతూ ఉందాన్ని. అంత ఆత్మ నడిపింపులో ఉన్న ఆమె రగిలిపోతూ ఉంది కోపంతో. ఆ దృశ్యాలు కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. ఆ హేయమైన విషయాలు, అక్కలు ఏడ్చి కేకలు వేసి బాధతో విలవిల్లాడి అమ్మ అవన్నీ వచ్చేసి ఇంకా లోపల ఎలా ఉందంటే మండిపోతూ ఉంది హృదయం. ఆమె మాట్లాడట్లేదు, ఏం మాట్లాడట్లేదు. మళ్ళా అడిగాడు. ఎంతసేపు ఉంటారు? గంటలేం లేదు, కానీ అంత సెకండ్స్లో జరిగిపోతూ ఉన్నాయి. ఆ చూపులు, చెయ్య, ఈ మౌనంగా ఉండిపోవటం. వెంటనే ప్రభా ఏం చేయమంటావు అని అడగటానికి కూడా ఇవిడికి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ నన్ను ఏం చేయమంటావు? ఇలాంటి దుర్మార్గుడు ఇలా నిన్ను అంగీకరించాడు, క్షమించమంటున్నాడు. ప్రతిదీ ఆత్మతో అడిగి ముందుకెళ్ళేదామె. అప్పుడు అడగలేదు, అసలు అడిగే సందర్భమే కాదు. అంతగా మొత్తం ఒక డార్క్నెస్ చుట్టూ వచ్చేటట్టు అయిపోతే పరిశుద్ధాత్ముడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. యేసుప్రభే చెప్పేశారు. స్వరం విన్నదంట ఆమె. మౌనంగా ఉన్నావే, క్షమించు అన్నాడు ప్రభు. ఈమె లోపల రగిలిపోతూ దేవునికి వ్యతిరేకంగా, కుదరదు, నో వే, ఐ కెనాట్, ఇట్స్ ఇంపాసిబుల్. మామూలు సంగతి కాదు ఈ క్షమాపణ అంటే. ఎంత క్రూరం, ఎంత హింస, ఎంత దారుణం, ఎంత హేయం నా కళ్ళ ముందు. అలాగా క్షమించటమా ఇలాంటి వాడిని? రాక్షసుడు అని మనసులోని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మళ్ళా ప్రభు అంటున్నాడు, క్షమించు, చెప్తున్నానుగా క్షమించు అన్నారట ప్రభు. ఆయన ఇవిడి లోబట్టలేదు కాదు, ఈమెకు అసాధ్యమైపోతూ ఉన్నాయి, క్షమించలేకపోతూ ఉంది. అప్పుడు ప్రభు అన్నారట, లేఖనం జ్ఞాపకం చేశారు, ఇతను నువ్వు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా, ఇతను నువ్వు క్షమించకపోతే నా క్షమాపణ నీకు ఉండదు అని చెప్పాడట ప్రభు. అక్కడే ఆ వరండా, ఇఫ్ యూ ఫర్గివ్ హిమ్ హోల్ హార్టెడ్లీ నౌ ఐ విల్ ఫర్గివ్ యూ, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ హిమ్ ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ అన్నారట ప్రభు. ఇంకా ఒళ్ళు జలధరించిపోయింది. ఒక పక్కేమో కోపం, ద్వేషం, మామూలు సంగతి కాదు. ఒక పక్కేమో ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు, దేవుని కుమార్తె, నాకు దేవుడు కావాలి, దర్శనం కావాలి, దేవుని చేత వాడబడుతున్నా, నా ప్రేమలో లయమైపోయి ఐక్యమైపోయి ఆనందిస్తూ ఉంది. రోజు పోటీ పడుతున్నాయి. వెంటనే ఇవన్నీ కూడా 5, 6, 3 నిమిషాలు జరిగిపోతున్నాయి. ఆమె కోపం రగిలిపోతున్నా బలవంతంగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆయన మొక్క వంక చూసి ఇష్టం లేకపోయినా చెయ్యి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ నోటుతో అందట, ఐ ఫర్గివ్ యూ యాజ్ గాడ్
జీసస్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ అని పలికిందంట. పలకగానే ఈమె హృదయం అంతా తేలికైపోయింది, చాలా తేలికైపోయింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు చేయి పట్టుకుని ఉండలేదు, అతన్ని దగ్గరికి తీసుకుంది. అతడు ఈమెను దగ్గర తీసుకున్నాడు. అది సాధ్యమంటారా? 3 నిమిషాల క్రితం అస్సలు రగిలిపోతూ ఉన్న ఆమె షేకండ్ ఇచ్చి ఆయన ఊరుకుంటే ఆ షేకండ్ ఇచ్చిన చేతి మీద మళ్ళీ ఈమె చేయి వేయగలిగింది, ఆ చేతిని ఇలా దగ్గర తీసుకోగలిగింది. నేనంటాను శారీరకంగా ఆమెకు అసాధ్యం అది. పరిశుద్ధాత్ముడు ఫుల్గా కంట్రోల్ తీసేసుకున్నాడు ఆ సిచ్యువేషన్. కనుక ఆమె చేతి మీద మళ్ళీ చేయి వేసి, మొదటిసారి అయితే ఫర్గివ్ అని మామూలుగా చెప్పింది. ఆ తర్వాత యేసు నన్ను క్షమించాడు కనుక నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని కాస్త చిరునవ్వుతో చెప్పింది. మళ్ళా నమ్ము, నిన్ను నిజంగా క్షమిస్తున్నాను అని సంతోషంగా చెప్పగలిగిందట ఆవిడ. స్తోత్రం కలుగునుగాక. ఆ చిన్న బుక్లెట్ ఆవిడే రాసింది. అది జరిగిన తర్వాత ఆమె ఆత్మీయ అనుభవాలు ఆమె ఆలోచనలకు అతీతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆమె వాడబడిన రీతి అంతకుముందు వాడబడిన దానికన్నా 50 రెట్లు అద్భుతంగా వాడబడింది ఆవిడ. స్తోత్రం కలుగునుగాక. బికాజ్ షీ ఓబేడ్, ఆమె లోబడింది, ఆమె సరెండర్ అయిపోయింది పరిశుద్ధాత్మ. కనుక ఫర్గివింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అని చెప్తుంది ఆవిడ. ఈ ఫర్గివ్నెస్ అనేది దేవునికి చాలా ఇష్టమైనది. ఆ ఫర్గివ్నెస్ మనలో లేకపోతే దేవుడు చాలా కష్టపడతాడు, చాలా ఇబ్బంది పడిపోతాడు ప్రభు. మనం కూడా ఆత్మీయంగా ఎదగలేము. ఎదగాలన్నంత వేగంలో, ఎదగాల్సిన రీతిలో మనం ఎదగకుండా ఈ అన్ఫర్గివ్నెస్, పిందె పువ్వు వచ్చేటప్పుడు ఆ దోమలు చీడ పీడ ఎలాగైతే కూడా తినేస్తూ ఉంటాయి, పువ్వు రానివ్వవు, రాలిపోతూ ఉంటుంది. పిండి తయారవుతూ ఉంటే ఆ పిండి దగ్గరే అది కొరికేయటమో పాడైపోవటమో పిండి దగ్గరే ఆగిపోతూ ఉంది. అలాగ ఈ అన్ఫర్గివ్నెస్ అనే హృదయం మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటుందని ఆమె పుస్తకం రాసింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయి, కొన్ని లక్షల కాపీలు. ఆ పుస్తకం చదివి చాలామంది దైవజనుల్లో మార్పు, చాలామంది విశ్వాసుల్లో మార్పు. ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్ని స్నేహాలు కట్టబడ్డాయి, ఎన్ని బంధుత్వాలు కట్టబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని సంఘాలు కలిసిపోయి కట్టబడ్డాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్న సంఘాలు కౌగిలించుకుని ఏడ్చేశారు. ఏది వీళ్ళు వెళ్ళారు ఆ పుస్తకం చదివి వెంటనే వాళ్ళు పిలిచారు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇంతకాలం నుంచి ఇలాగున్నాను, సారీ, ఐఎమ్ సారీ అనగానే వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళు ఏడ్చేసి సారీ సారీ సారీ. ఇంకా అన్నదమ్ములు కూడా అలాగ ఉండరేమో, అలా సంఘాలు ఎంతమందో సాక్షారు. ఎందుకు ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు ఈ మాట. కనుక ఉపవాస ప్రార్థనల్లో ఒప్పిస్తున్నప్పుడు పశ్చాత్తాపడకు సిద్ధపడాలి. అలాగే దేవుని దగ్గర ఒప్పుకొని తప్పులు మనం దాచుకొని ఉండకూడదు, దేవుని తెలుసు అన్నట్టుగా. మూడవది, మన హృదయంలో అస్సలు ఎవరి మీద పగ కానీ, ద్వేషం కానీ, కసి కానీ, ఇంకా ఎలా చెప్పాలో తెలియదు, అలాంటివి ఏమీ మన హృదయంలో ఉంచుకోకూడదు. అవి మనలో నుంచి పోకపోతే ఆ ఉపవాస ప్రార్థనలో వాటిని దేవుడు చంపేసేలాగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు తన అగ్నితో వాటిని కాల్చేసేలాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం అది చేసినప్పుడు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఎలాగున్నా పర్వాలేదు, ఏమో అనుకున్నాం అనుకోండి, అనుకోవటం వరకు మనం బాగానే ఉంటుంది. కానీ దేవుని రెసిస్ట్ చేసినట్టు అవద్దు. ఒప్పుకొని ఆయనతో ఆవిడతో చెప్పాడు దేవుడు, ఒప్పుకో, నేను చెప్తున్నానుగా, మళ్ళీ చెప్తున్నానుగా, ఒప్పుకో. అయినా సరే ఒప్పుకునే స్థాయిలో లేదంటే ఆమె చూచినవి, ఆమె ఎదురుగా జరిగినవి ఆమెను అస్సలు ఒప్పుకోబుద్దేయట్లేదు. అంత రాక్షసుడు, ఎందుకు భూమి మీద పుట్టాడో ఎలాంటోడు అనుకుని ఎలాంటి రాక్షసుడు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమించాను, నువ్వు కూడా క్షమించాల్సింది. నేను నిన్ను క్షమించాను, నువ్వు కూడా క్షమించాల్సింది. అయినా ఈమె రిజిడ్గా ఉంది. నువ్వు క్షమించకపోతే నా క్షమాపణ నువ్వు అనుభవించలేవన్నాడు ప్రభు. లేఖనాల్లో ఉంది, మత్తయి సువార్త, లూకా సువార్త, చాలా సందర్భాల్లో ఉంది. ఇతరుల అతిక్రమములను మేము క్షమించుచున్న ప్రకారము మా అతిక్రమములను కూడా క్షమించు అని ప్రార్థనలో ప్రభు చెప్పారుగా. అలా చెప్పేసి ఊరుకుంటే బాగున్నాను. సోదరుల్లో పడకుండా దుష్టుని బారి నుంచి రక్షించయ్యా, రాజ్యం మీది, ప్రభావం మీది, మహిమ నీది అంటూ
ముగించేస్తే బాగుండు, ముగించలేదు. ఆ పేరాలు చివరి వచనం చెప్పిన తర్వాత పేరాలోకి వెళ్తాడు యేసుప్రభు. అక్కడ చదివిన ప్రింటింగ్ని బట్టి చూస్తే మహిమ ఘనత ప్రభావాలు మీకే చెందాలి అని ప్రార్థన చేయండి అంటూ చెబుతూ చివరిలో ఒక కొటేషన్ కాదు కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ మీరు ఇతరుల అతిక్రమములు క్షమించకపోతే మీ తండ్రి, నా తండ్రి కాదు, మీ తండ్రి కూడా మీ అతిక్రమములు క్షమించడు. అమ్మ బాబాయ్ ప్రేమామయుడు కదండి బాబు, కనికరమ గలవాడంటే ఆయనే అంటున్నాడు, ఇఫ్ యూ ఫర్గివ్ ఐ విల్ ఫర్గివ్ యూ, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. దేవుని పిల్లలమై ఆయన ఫర్గివ్నెస్ ఎంజాయ్ చేయకుండా ఎలా బ్రతకగలమో, అసలు ఆత్మీయతలు చచ్చిపోయినట్టు అయిపోద్ది. ఆయన ఫర్గివ్నెస్ లేకపోతే బ్రతకలేము, భూమి మీద బ్రతకలేము. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక అలాంటి వచనాలు మనం ఉన్నప్పుడు వాగ్దానాలు అండర్లైన్ చేసుకుంటాం, ఆశీర్వాదాలు అండర్లైన్ చేసుకుంటాం, ఇంకా దీవెనలు అండర్లైన్ చేసుకుని రోజు అవి చదువుతూ ఉంటాం. ఇలాంటి మాటల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు అండర్లైన్ చేయడానికి కూడా మనకు ఇష్టం ఉండదు, పేజీలో తిప్పేస్తాం. కానీ పరిశుద్ధాత్మ అంటాడు, ఇది నిజం, ఆ వాగ్దానాలు పలికిన వాడిని ఇది పలుకుతున్నా, ఆ దీవెనలు పలికిన వాడిని ఇది పలుకుతున్నా, ఆశీర్వాదాలు పలికిన వాడిని ఇది పలుకుతున్నా, ఇది నమ్ముతున్నావు, ఇది చదువుతావు, కానీ ఇది ఎందుకు చదవు అంటాడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నివేశంలో ప్రభు కూడా శిష్యులకు అక్కడ ఉన్నవారికి అర్థమయ్యేలాగున ఏమని చెప్తారు చెప్పండి? ఏమని చెప్తాడు? ఒక యజమాని దగ్గర ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి దాదాపు 5,000 రూపాయలు, 500 దేనారాలు అప్పు తీసుకున్నాడు. చాలా కాలం అయిపోయింది. అతను పిలిచాడు, అతను తీసుకురండి, ఎక్కడున్నాడో తీసుకురండి అంటే తీసుకొచ్చారు. ఏం సంగతి అడిగాడంట. అడిగితే కట్టలేని స్థితిలో ఉన్నానయ్యా, కొంచెం తాడుకోవయ్యా, కొంచెం ఓచుకోవయ్యా, ఎలాగోలా సర్దేస్తాను, ఇంతకాలం ఓచుకున్నావు కదా, ఎలాగోలా సర్దేస్తాను బాబు అన్నాడట. సరే వెళ్ళు అన్నాడట. అతను బయటకు వస్తే అతని దగ్గర ఇంకొక ఆయన అప్పు తీసుకున్నాడు. ఈ వీడి దగ్గర 50 రూపాయలే, ఇంత కాదు 50 రూపాయలే. వాడు కనపడ్డాడు. ఏయ్ నా అప్పు సంగతి ఏం చేసావు అన్నాడండి. ఇతను ఏమన్నాడు? పెద్ద ఆయన దగ్గర, వాడు ఇతని దగ్గర అదే అన్నాడు. బాబు కొంచెం తాడుకోవయ్యా, కొంచెం సమయం ఇవ్వయ్యా, కట్టేస్తాను, కొంచెం అందుబాటులో లేదు, జరుగుబాటులో లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాను, ఇప్పటిదాకా ఎలాగాగావు కదా, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు, తాడుకో అన్నాడు. అనుకుంటే ఇంకా తాడుకోవటం అని పీక పట్టుకున్నాడు, కాలర్ పట్టుకుని న్యాయస్థానం తీసుకుపోయి కట్టాలి కదా న్యాయస్థానం అంటే, పడేయండి చెరసాల్లో అన్నారు. అంటే పడేయించేశాడు లోపల. ఇది ఈయన దగ్గర పనిచేస్తున్న పనివారు ఈ జరిగిన సంగతి యజమాని చెప్పారు. అవునా, పిలవండి అతన్ని ఇలాగ అన్నాడు. మళ్ళీ పిలుచుకెళ్ళారు. మొన్నే కదా అయ్యా బాబు నేను వచ్చాను, ఎక్స్క్యూజ్ చేసావు కదా అంటే, నేను నీ రుణములను ఎక్స్క్యూజ్ చేశాను, నువ్వు అతని రుణములు ఎక్స్క్యూజ్ చేయాలి. ఇప్పుడు అతని రుణములను ఎక్స్క్యూజ్ చేయలేదు కనుక నీ రుణములు నిలిచి ఉన్నాయి, కడతావా లేదా అని అనలేదట. ఆ రుణముల నిమిత్తము పడేయండి చెరసాల్లో అన్నాడంట అతను. యేసుప్రభు ఆ ఉపమానం ఎందుకు మళ్ళీ రిపీట్ చేశాడు? అక్కడ ప్రార్థన ఎలా చేయాలి, క్షమించాలి, క్షమించకపోతే తండ్రి కూడా క్షమించడం, మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ ఉపమానం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ తాళుకోవయ్యా నేస్తున్నాడు. ఏం మాట్లాడొద్దు, అవుట్ పడేయండి చీకటి కొట్లు అన్నాడంట. కొంతమంది దైవజనులు విశ్వాసులు భయం కొలిపే మాటలు చెప్తారు, రక్షింపబడిన వారు కూడా అలాగే తయారవుతారు అని కొంతమంది దైవజనులు చేసిన ప్రసంగాలు నేను విన్నాను. స్తోత్రం కలుగునుగాక. కనుకనే యేసు మనలను క్షమించటానికి ఎంతగా ఉత్సాహం చూపిస్తూ విశాల హృదయంతో ఉంటాడో, ఆయన కూడా మనల్ నుంచి అలాంటి మనసు ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం కూడా ఇతరులను క్షమించాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో మన భక్తి, మన ఆత్మీయత, మన ప్రార్థనలు శక్తివంతంగా, మన భక్తి శక్తివంతంగా, మన ఉపవాసాలు ప్రయోజనకరంగా, మన ఆత్మీయత ఫలించుట చకచక దేవుడు చెప్పినట్టుగా జరిగిపోవాలంటే ఇవన్నీ కరెక్ట్ అయిపోవాలి.
లేకపోతే ఆ క్షమించే విషయంలో నేను కొంచెం రిజిడ్గా ఉన్నాను అనుకోండి, అపవాదికి అది చక్కటి చోటు, అపవాదికి అది చక్కటి సాకు వంక. అక్కడ దొరికిపోతాం అపవాదికి. దాని ద్వారా మనల్ని దేవుళ్ళు ఎదగకుండా చేస్తూ ఉంటాడు. చేయటం కాదు, ఒకవేళ నీకు నాకు పోనీ క్షమిస్తానులే ఏమోలే ప్రభు మాట్లాడుతుంటారు ప్రార్థన ఉండగా, క్షమిస్తానులే అని ఎప్పుడైనా మనకు మారు మనసు వచ్చే ఆ లైన్ వస్తుందనుకోండి, ఏం క్షమిస్తావు? ఏ మొహమ్మటికి క్షమిస్తావు? ఏ మామూలు సంగతి అనుకుంటున్నావా నువ్వని కొట్టేస్తాడు మన మనసుని, పెంటతో నింపేస్తాడు మన మనసుని. అదేమైనా తక్కువ పనా, ఇదేమైనా ఎక్కువ పనా, ఏమనుకుంటున్నావు అంటూ మనలను మళ్ళా ఒక రకమైన సింహాసనం ఎక్కిం చేస్తాడు. వెంటనే మనం క్షమిస్తాను యేసునామం పేరట అని అనటానికి సిద్ధపడుతున్న మాటను మళ్ళీ లోపలికి తీసేసుకుంటాం. అవును కదా, నిజమే కదా అని అనుకుంటాం. నేను మళ్ళా అంటున్నాను, ఎలాగైతే దేవుడు మన మనస్సాక్షితో ఆత్మ ద్వారా మాట్లాడతాడో, అపవాది కూడా అలాగే మాట్లాడతాడు, అలాగే రెచ్చగొడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున మనము ఇతరులను క్షమించే ఆ సన్నివేశాల మన దగ్గర ఉంటే, ఆ ఉపవాస ప్రార్థనల్లో మనము ఆ క్షమాపణ వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు క్షమించేసేయాలి. ఒకవేళ ఈ సీక్వెన్స్, ఒకవేళ ఇతరులను మనం క్షమాపణ కోరే సన్నివేశాలు ఉన్నాయనుకోండి మన దగ్గర, మనం క్షమాపణ అడగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవి రెండు జరగాలి. ఇవి రెండు జరిగితే యేసయ్య మాట అలాగున మనం ఆచరించినట్టే. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అసాధ్యము, ఇది నాకు అసాధ్యము అన్నా ప్రభు అంటారు, నేను నీలో ఉన్నాను గనుక, నేను నీతో ఉన్నాను గనుక, నేను నడిపిస్తున్నాను గనుక, నా బలము నీకు ఇచ్చాను గనుక, నన్ను బట్టి నీకు సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొట్టడం సాధ్యమవుతూ ఉంది, ప్రార్థన చేసి రోగులను స్వస్థపరచడం సాధ్యమవుతూ ఉంది, నీటిని ద్రాక్షరసంగా మార్చడం కూడా దైవజనులకు సాధ్యమవుతూ ఉంది, ప్రవచనాలు చెప్పడం సాధ్యమవుతూ ఉంది, ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేయటం సాధ్యమవుతూ ఉంది. వర్షం కురుస్తామంటే ఆగు వర్షమా అని ఆపేసేంత శక్తి దైవజనులకు భక్తులకు సాధ్యమవుతూ ఉంది. ఈ క్షమించే దగ్గరకు వచ్చేటప్పటికి నడు వంకరైపోతుంది. అన్ని ఆశ్చర్యకార్యాలు, అన్ని అద్భుత కార్యాలు, తుఫాన్ ఆపేస్తున్నాడు దైవజనుడు, భూకంపాన్ని ఆపేశాడు దైవజనుడు, దెయ్యాల దైవజనుడు చూస్తే ఒకటే పారిపోతే మామూలు సంగతి కాదు. క్యాన్సర్ కంత ఇలాగుంటే గాలి తీసేసిన బుడగలాగా చూస్తుండగానే వడిలిపోతుంది ఆ దైవజనుడు. అలా చూస్తుంటే చాలు. అలాంటి దైవజనులు ఉన్నారు. మరి యేసుప్రభు ఒక చోట ఎందుకన్నారు ఆ మాట? మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. యేసుప్రభు ఎందుకన్నారు ఆ మాట? నా నామములో మీరు దెయ్యములను వెళ్ళగొట్టి ఉండొచ్చు, నా నామములో మీరు ప్రవచనలు చెప్పి ఉండొచ్చు, నా నామములు మీరు ఆశ్చర్యకార్యములు చేసి ఉండొచ్చు, నా నామములు మీరు స్వస్థతలు కూడా చేసి ఉండొచ్చు, కానీ నా తండ్రి చిత్తము మీరు చేయలేదు, మీరెవరు అన్నాడంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి చాలామంది దైవజనులు ఇలాంటి మాటలు చాలా రోషంగా చెప్తారు. ఎందుకంటే ఈ దైవజనుడు, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు కేకలేస్తున్నాయి, నేను ప్రార్థన చేయకుండానే క్యాన్సర్ కంతులు కరిగిపోతున్నాయి, గుడ్డోళ్ళ కళ్ళు అమాంతంగా తెరిచేసుకుంటున్నాయి, వంకరగా ఉన్న ఎముకలు కూడా రబ్బర్ సాగిపోయినట్టుగా సాగిపోతున్నాయి అని అనుకుంటూ, దేవుని శక్తితో ఉన్నాను, దేవుళ్ళు ఉన్నాను, దేవునితో ఉన్నాను అనుకోవచ్చు. కానీ కొంతమంది దైవజనులు అంటారు ఏమని, ఇవన్నీ జరిగిపోతున్నాయి కనుక నేను దేవుళ్ళు నెంబర్ 1 నువ్వు అనుకోకరా బాబు అంటాడు ఒక దైవజనుడు. అన్నాడు ఆఫ్రికాలో ఆ వ్యక్తి, జైర్ కాంగో, ఆ దేశంలో పాస్టర్ గారు. ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి, నేను దేవుళ్ళు నెంబర్గా ఉన్నాను కాబట్టే అవన్నీ జరిగిపోతున్నాయి, నెంబర్ 1గా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నెంబర్ 1గా ఉన్నాను కాబట్టి చక్రాల కుర్చీలోంచి కుంటోళ్ళు వేసి పరుగులు ఎడుతున్నారు, సంకకర్రలు పడేస్తున్నారు అని అనుకుంటావు నువ్వు అని వాక్యం చూపిస్తాడు పాస్టర్ గారు. నా నామములు మీరు ఇవన్నీ చేయొచ్చు, నా తండ్రి చిత్తము మీరు చేయటానికి ఇష్టపట్టలేదు. ఏమై ఉండొచ్చు? నేను అనుకోవటం ఇలాంటిది.
నేను దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, నేను అద్భుతాలు చేయొచ్చు, నేను ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, దేవుని దర్శనాలు చూడొచ్చు, ఇది మామూలు సంగతి కాదు. కానీ ఒకళ్ళని క్షమించే మనసు నాకు లేదనుకోండి, ప్రభు అంటాడు జీరో. ఈ కాంగో పాస్టర్ గారు అలాగే అనుకున్నారట. దేవుడు ఒకరోజు మనశ్శాంతి లేకుండా చేశాడు. మనశ్శాంతి లేకుండా అంటే ప్రార్థన చేసుకుంటున్నా మనసు సంతోషంగా ఉండట్లేదు కొద్ది రోజుల నుంచి ఆ వ్యక్తికి. కాంగో, ఆయన పేరు దేవుని చిత్తమైతే రేపు జ్ఞాపకం చేసుకుని మీకు చెప్తా. యూట్యూబ్లో కూడా ఉంటుంది, యవనస్తులు చూస్తానంటే ఆ రెఫరెన్స్ ఇస్తాను, రేపు గుర్తు రావట్లేదు ఇప్పుడు. అతను అంటాడు, పెద్ద పెద్ద సభలు పెడుతున్నాడు, లక్షల మంది వస్తున్నారు, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి, అనాథాశ్రమాలు కట్టించేశాడు, హాస్పిటల్స్ కట్టించేశాడు, బైబిల్ కాలేజీలు పెట్టించేశాడు. దేశాధ్యక్షులు కూడా ఈయన పిలిచేసి ప్రార్థన చేయించుకుంటున్నారు ఈ పాస్టర్ గారిని. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి ఈయనకి, ఎన్ని బ్రాంచ్లు చర్చిలు ఉన్నాయి ఈయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పట్టేస్తున్నారన్నమాట. నిజానికి ఎంత శక్తి లేకపోతే ఈ కార్యాలు ఈ ద్వారా జరుగుతాయని అనుకుంటున్నారు. కానీ ఒకరోజు ఈయనకి ఎందుకో మనసులో అనిపిస్తూ ఉంది, ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నాయి, కానీ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటో నా మనసులో సంతోషం ఉండటం లేదు, ఆ లైఫ్ ఉండటం లేదు, ఎంతో నిర్లిప్తగా ఉన్నట్టుంది, యాంత్రికంగా వెళ్ళిపోతుంది సేవ ఏంటో అని అనుకున్నాడట. అనుకుని ప్రార్థనలో ఉంటాను, ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటాను, దేవుణ్ణి అడుగుతాను, అయ్యా నీ ప్రజెన్స్ నాకు కావాలి, అన్నీ జరిగిపోతున్నాయి కానీ అంతకుముందులాగా నీ ప్రజెన్స్ నేను అనుభవించలేకపోతున్నాను, నీ ప్రజెన్స్ నాకు కావాలని ఉపవాసం ఉండి 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు దేవుని ప్రజెన్స్, ఆయన ఒకప్పుడు అనుభవించిన ప్రజెన్స్ లేదు. ఆ తర్వాత ప్రభు ప్రజెన్స్ వచ్చింది, ఏడవగా వచ్చిన తర్వాత ఈయన సంతోషపడిపోతాడు. కళ్ళు తెరిస్తే మళ్ళీ ప్రజెన్స్ పోతుందేమని కళ్ళు మూసుకుని అలాగే ఆయన ప్రజెన్స్ని అనుభవిస్తూ కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే, మంచిదయ్యా, నీకు మంచిదయ్యా, నా ప్రార్థన ఆలకించావయ్యా, నా మనసేరిగా వచ్చావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అని అడవిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, వాళ్ళ ఊరు దగ్గర అడవిలో. అప్పుడు ఒక స్వరం విన్నాడట, అవును నిన్ను దీవించడానికి వచ్చాను, అవును నువ్వు అడిగేవు కదా ప్రజెన్స్ కావాలని. ఆ స్వరం కాదంటది. ఈ మాట దేవుడు అన్నాడట ప్రభుని. ఈరోజు ప్రభువే యేసు ప్రభు అన్నారట, ఈరోజు నేను నా సంఘం కోసం మధ్యాకాశములోకి వస్తే ఆ సంఘములో నువ్వు ఉండవు అన్నాడంట ఆయన. యేసు ప్రభు అన్నారు, ఇఫ్ ఐ కమ్ టుడే ఇంటూ ది మిడిల్ ఆఫ్ ద స్కై. ప్రజెన్స్ వచ్చింది, ఆయన రాలేదు, ఆయన ప్రజెన్స్, ఆయన స్వరం వినబడతా ఉంది. ఈరోజు నా సంఘం కోసం, ఎత్తబడే సంఘం కోసం మధ్యాకాశంలోకి వస్తే ఆ సంఘములో నీకు పాలు లేదన్నాడు. యూ విల్ నాట్ బీ ఎ పార్ట్ ఇన్ దట్, ఇన్ మై చర్చ్ అన్నాడు. ఇన్ మై చర్చ్ యూ విల్ నాట్ బీ ఎ పార్ట్ అంటే గుండెలు పగిలిపోయాయి, నిశ్చేష్టుడైపోయాడు, కృంగిపోయాడు, భయపడిపోయాడు. ఇదేంటి అన్నాడు. మళ్ళా స్వరం వినబడలేదు. మళ్ళా 2-3 రోజులు ప్రార్థన, మళ్ళా 2-3 రోజులు ప్రార్థన. చెప్పయ్యా ఏం జరిగిందయ్యా అంటే, వెంటనే సినిమాలాగా సేవలోకి వచ్చాక ఉన్నవన్నీ కూడా ఆయన చూపించేసాడు. నువ్వు ఎలాగ ఉంటున్నావు, ఎలా ఉంటావు సంఘంలో, ఎలా ఉంటావు నా సంఘంలో, ఎలా ఉంటావు, నీకోసం రావాలా నేను, చూడు నీ సేవ ఎలాగుందంటే భయపడిపోయాడు. అవన్నీ ఒప్పుకున్నాడు. అవునవును అలాగ ఉంటున్నాను అన్నాడు. అంటూనే మరి ప్రభా పెద్ద పెద్ద సభలు పెడుతున్నాను, ఎంతమంది చేతులెత్తి నేను అంగీకరిస్తున్నారు, ఎంతమందికి బాప్సాలు ఇస్తున్నాను, ఎంతమంది దెయ్యాలు పోతున్నాయి, ఎంతమందికి రోగులు స్వస్థత వస్తున్నాయి, మరి ఇవన్నీ నేను చేసానో చూపిస్తుంటే, మరి నువ్వు ఇలాగన్నీ చెయ్యవు కదా, నేను ప్రార్థన చేస్తే ఇవన్నీ నువ్వు చెయ్యవు కదా, ఇలా జరగకూడదు కదా, గుడ్డోళ్ళు కళ్ళు రాకూడదు కదా అంటే, కోపం అని అనడు కానీ చాలా తీవ్రంగా మాట్లాడాడు యేసయ్య. ప్రేమతోనే తీవ్రంగా మాట్లాడాడు. ఏమనంటే, వాళ్ళు నీ కోసం రాలేదు సభలోకి, నా కోసం వచ్చారన్నాడంటే యేసుప్రభు. నువ్వు అనుకుంటున్నావు నీ కోసం వచ్చారని, వాళ్ళు నా కోసం వచ్చారు, నేను స్వస్థపరుస్తాను వచ్చారు. కనుక నిన్ను బట్టి కాదు వాళ్ళు స్వస్థపరిచింది, నా కోసం వచ్చారు కాబట్టి నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కనుక వాళ్ళని స్వస్థపరిచి పంపిస్తున్నా, నిన్ను బట్టి కాదు అన్నాడంట. మళ్ళీ స్వరం అయిపోయింది.
21 days అడవిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. ఈ సాక్ష్యం 5,000 మంది పాస్టర్లు అమెరికాలో, న్యూ జెర్సీలో అనుకుంటాను, పెద్ద హాలు. ఈయన కూడా పెద్ద ఆయనే. ఆ సాక్ష్యం ప్రారంభించి ముందుకెళుతూ ఇంక ఏడుస్తూనే చెప్పాడు. ఈయన స్పీకర్గా వచ్చాడు, పాస్టర్లకి స్పీకర్గా వచ్చి మనం ఇలాగ అనుకుంటున్నాము, గుడ్డోళ్ళ కళ్ళు వస్తున్నాయి, ఇలాగ అనుకుంటున్నాము, మన బ్రతుకులన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి, ప్రభు ఇలాగ వస్తే నువ్వు నేను ఆ సంఘంలో ఉంటాము, ఎత్తబడే సంఘంలో నాతో ప్రభు మాట్లాడాడు, ఈ రోజైనా మీరు నేను మారుమనసు పొందాలని ప్రసంగం చేస్తే ఎంతమంది మోకరిల్లారో పాస్టర్లు అక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన పాజిటివ్ మాత్రమే దేవుడు చూసి మిగిలినది పట్టించుకోవడానికి అనుకోకూడదు. వీ హ్యావ్ టు కన్ఫెస్ again and రిపీటెడ్ ఇమీడియట్గా మనస్ఫూర్తిగా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాన్ ములుండే అనుకుంటాను పేరు. ఎనీవే మీకు కరెక్ట్ పేరు ఇస్తాను, మీరు అది యూట్యూబ్లో ఇంగ్లీష్లోనే ఉంటుంది, అది ప్రసంగం, సాక్ష్యం. స్పీకర్స్ అంటే పాస్టర్స్ మధ్యన ఆయన మాట్లాడిన ఆ వీడియో దాదాపు 1.5 గంట, అసలు 30 గంట కన్నా ఎక్కువ ప్రసంగం వినరంటే అమెరికాలో. 1.5 గంట చెప్పాడు ఆయన ఆ సభలో, ఎవరూ కదలలేదు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎనీవే గాడ్ ఈజ్ గుడ్. ఎందుకు మంచివాడంటే ఇప్పటికిప్పుడు మనల్ని క్షమించేస్తాడు, ఇప్పటికిప్పుడు మనల్ని కడిగేస్తాడు, ఇప్పటికిప్పుడు మనల్ని కౌగిలించుకుంటాడు. అంత మంచి తండ్రి. మురుకోళ్ళను కూడా ముద్దెట్టుకుంటాడు. అదేం ప్రేమో కానీ ఏసైకి. స్తోత్రం కలుగును గాక. మురుకోళ్ళను కూడా ముద్దెట్టుకుంటాడు. పందులోసన వచ్చేస్తున్నాడు చిన్నపిల్లడు, చిన్న కొడుకు వాసన అసలు దూరంగా ఉండగానే చెడు వాసన వచ్చేస్తూ ఉంది, పందుల వాసన వచ్చేస్తూ ఉంది. స్నానం లేదు, ఏమి లేదు, బట్టలు ఎప్పుడు మార్చుకున్నాడు, భయంకరంగా ఉన్నాడు. గడ్డ మార్చిపోయింది, తల మార్చిపోయింది. అలా చిన్న కొడుకు పోలికే లేదన్నట్టు ఉన్నాడు. ఎందుకంటే పందుల మధ్యన తిరిగాడు, పందులు మేపుతూ తిరిగాడు, పందులతో పడుకున్నాడు, పందుల మేపు ఉద్యోగం వచ్చింది. అయినా సరే ఆ పొట్టు తినటానికి కూడా అవకాశం లేదు. అంత భయంకరమైన హీన స్థితిలో శరీరం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ముఖం ఉంది, జుట్టు ఉంది, దుర్వాసన వచ్చేస్తూ ఉంది. అనుకోండి కాసేపు, వాక్యం చెప్తా ఉంది. పరిగెత్తాడు, చూశాడు, శరీరం కాదు. ఏం చూశాడు? వాసన చూడలేదు, శరీరం మీద ఉన్న నలిగిపోయిన బట్టలు చూడలేదు, మాసిపోయిన గడ్డను చూడలేదు, ఆ భయంకరంగా పందుల రొచ్చు చూడలేదు. చిన్న కొడుకు మనసు చూశాడు. మనసు చూసి కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు మురుకోండి. స్తోత్రం కలుగును గాక. ఇది యేసయ్య ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది దేవుని ప్రేమ. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ ఉపవాస ప్రార్థనల్లో పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి చెప్తారు మనతో, కడిగేసుకోండి, పశ్చాత్తాపడండి, కడిగేసుకోండి, ఫ్రీ అయిపోండి, శుద్ధ అయిపోండి. అసలు ఏం దాచుకోవద్దు, ఏమి మనసులో పెట్టుకోవద్దు. ఫ్రీ 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 మల్లెపూలగా తెల్లగా అయిపోండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచు వలె తెల్లగా చేసేసుకోండి మీ హృదయాలను, మంచు వలె తెల్లగా మీ ఆత్మీయత నిలబెట్టేసుకోండి. ఎందుకంటే అసలు అనుమానపడద్దు, ఆయన రెడీగా ఉన్నాడు మనలను తెల్లగా చేయటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సో ఇలాంటివన్నీ విడిచిపెట్టడం కాకుండా ఎస్ ఐ విల్ డూ ఇట్, ఎస్ ఐ విల్ ఫాలో ఇట్ అని అంటూ యేసు ప్రభు చేయబట్టుకున్నాం అనుకోండి, దాచుకున్నవాడు దేవుని కనికరాన్ని సంపాదించుకోలేడు, కానీ ఒప్పుకునేవాడు దేవుని కనికరాన్ని సంపాదించుకుంటాడు. చక్కటి ప్రిన్సిపల్స్. అందుకే ప్రభు అంటారు, ఏమి దాచుకోవద్దు, కమ్ అంటూ మీ. ఎలాగున్నారో అలాగ వచ్చేసేయండి నా దగ్గరికి, ఎలాగున్నారో అలాగ వచ్చేసేయండి, పశ్చాత్తాప మనసుతో వచ్చేసేయండి. మరల ప్రభువులో రక్షింపబడిన రోజుల్లో ఎలాగున్నామో అలాగ నిన్ను నన్ను అలా నిలబెట్టగలడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, ఆయన రిపేర్లు చేసి మాట్లేసే దేవుడు కాదు. తోలుతిత్తి పగిలిపోతే ఇక్కడ చిరిగిపోయిందా, ప్యాచ్ వర్క్ చేస్తా, ఇక్కడ చిరిగిపోయిందా, సరేలే కొత్త మొక్క వేస్తా, అయ్యయ్యో ఇక్కడ కూడా చిరిగిపోయిందా, అవిధేయత, ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ చేస్తా అని మరలా తన అభిషేకం పేయడంట. నిన్ను నన్ను క్రొత్త తిత్తిగా మార్చి అందులోకి నూతన అభిషేకాన్ని పంపిస్తాడు.
స్తోత్రం కలుగును గాక. ఇంత ఆపర్చునిటీ మనకి ఎవరు ఇలాంటి అవకాశం మనకి ఎవరు, ఇలాంటి ప్రేమ ఎవరు మనకి చూపించరు. ఒకవేళ కొత్త తిత్తుగా చేసినా తంటాలేదో పడు అంటాడు, కానీ కొత్త తిత్తుగా చేసి మళ్ళా తన అభిషేకాన్ని ఆ తిత్తులో పోసి ఆ తిత్తుని అందరికీ అందిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా జరిగితే అది ఖచ్చితమైన సరి అయిన దేవునికి అంగీకారమైన ఉపవాస ప్రార్థన అవుతుంది. లేకపోతే నాకు ఇష్టమైన ఉపవాసం, నాకు నచ్చిన ఉపవాసం అంతే. కనుక దేవుడు అంటున్నారు, దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ ఐఎమ్ గివింగ్ టు యూ. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ అనదర్ ఆపర్చునిటీ టు బీ పర్ఫెక్ట్, టు బీ ప్యూర్, టు బీ లైక్ మీ. నాలాగా మరొక్కసారి అలా నిలబెట్టనని ఇష్టపడుతున్నాను, మరొక అవకాశం నీకు ఇస్తున్నానని నీతో నాతో ప్రభు అంటారేమో. స్తోత్రం కలుగును గాక. కనుక ఇలాంటి ఉపవాస ప్రార్థనల్లో మనం ఆయన చేత శుద్ధి చేయబట్టడానికి ఉత్సాహం చూపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అన్నట్టుగా నాలో నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నవేమో చెప్పయ్యా బాబు, ఒప్పేసుకుంటా. స్తోత్రం కలుగును గాక. నాలో నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఇంకా ఏమైనా ఉన్నాయేమో, ప్లీజ్ టెల్ మీ. ఐ వాంట్ టు కన్ఫెస్, ఐ డోంట్ వాంట్ టు కీప్ దెమ్ సీక్రెట్ అని దావీదులాగా. అందుకే దావీదు గురించి ప్రభు అన్నారేమో, నా హృదయం ఎరిగినవాడు. స్తోత్రం కలుగును గాక. నా హృదయానుసారుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మరి ఆ పాస్టర్ గారికి దేవుడు అలా చెప్పాడంటారా? అవునా? అంటే రక్షణ పోతుందా ఏంటి? రక్షించబడిన వారు రక్షణ పోగొట్టుకున్నట్టు అవుతుందా ఏంటి? ఏమో, ఆ విషయాలన్నీ ఎలాగున్నాను. ఆ మాట సత్యం, ఆ చెప్పిన పాస్టర్ గారు సత్యం. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ దేశాలన్నీ తిరుగుతున్నారు. అంతకుముందు పరిచర్లోని అద్భుతాలు జరిగాయి, ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఈయన మనసు అద్భుతాల మీద ఎక్కువ లేవు. ఎందుకంటే అంతకుముందు వరకు నేను ప్రార్థన చేస్తే నేను సభ పెడితే యేసుప్రభు ఎంతమంది కావాలని అంటే అమ్మో 1000 మంది చేతులు ఎత్తేవారు. దెయ్యాలు అక్కడి నుంచే పోతున్నాం అనేవారు. నన్ను చూసిపోతని నేను అనుకుంటున్నాడు, నన్ను చూసిపోతని ఆయన అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఆయన వెనకాల యేసున్నాడు, ఆయన చుట్టూ యేసు అభిషేకం ఉంది కాబట్టి అవి పోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. పేతురు పౌలు అదే చెప్పారు. వాడి కుండోడు కళ్ళు ఎలాగో వచ్చినాయి, కుంటోడు ఎలా పరిగెడుతున్నారని కొంతమంది అడుగుతుంటే కొంతమంది వచ్చేసి వీళ్ళకి దండం పెట్టేస్తూ ఉంటే వీళ్ళ చుట్టూ మూగేసి ఏదో దేవుడు దిగి వచ్చేసి అనుకుంటే ఏంటి మా వైపు చూస్తారేటి, మా దగ్గరకు వస్తారేటి, మా కాళ్ళు పట్టుకుంటారేటి, మేం చేయలేదు, యేసు ప్రభు చేశారని చెప్పారు. అపొస్తలుల కార్యాలు ఉంది. మేం చేయలేదు, మేము నిలబడ్డామంతే, మాట్లాడామంతే, ఆయన చేసుకున్నారు పని. కనుక ఈరోజే కాదు, ఈరోజు నేను సేవలో కొన్నా, ముందు ఇంకా సేవ చేసిన, ఈరోజు సేవ ఇప్పటికే ప్రారంభించిన, సేవ చేయాలనుకున్నా ఈ మాట సత్యం సత్యం సత్యం. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవచ్చు, నేను ప్రార్థన చేస్తే క్యాన్సర్లు పోవచ్చు, లేదా నేను ప్రార్థన చేస్తే లేకపోతే నేను మాట్లాడుతున్న దెయ్యాలు అక్కడికక్కడ కేకలేసిపోవచ్చు. కానీ రాత్రి నేను మీరు ఫ్యూచర్లో తెలుసుకోవాల్సింది నన్ను బట్టి కాదు, నాలో నాతో ఉన్న యేసును బట్టి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పేతురు గారు ఒక్కరు కాదు, సేలు ఒక్కరు కాదు, యోహాను ఒకడు కాదు, ఈవెన్ పౌలు గారు కూడా అదే సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే పలకీలు రెడీ చేసేసారు, బండిలు రెడీ చేసేసారు. ఏదో ద్రుపతి వచ్చేసాడు, బృహస్పతి వచ్చేసాడని డప్పులు ఉంచేసి వీళ్ళిద్దరికీ బలేయటానికి పొట్టేళ్లను మేకలను తీసుకొచ్చేసారు. పోగేసేస్తున్నారు పంచాయతీ అక్కడ. ఎందుకంటే చచ్చిపోయే సర్పంచ్ గారు బతికేసాడు. ఈయన ప్రార్థన చేస్తే ఈయన ముట్టుకుంటే దేవుడే చేయగలడు చచ్చిపోయినాడు బతికించడం అంటూ బళ్ళు కట్టేశారు, డప్పులు వచ్చేసినాయి, బోర్లు వచ్చేసినాయి. బలు చేయటానికి కూడా మేకలు తీసుకొచ్చేసారు, కత్తులు రెడీ చేసేసారు, దేవతలు వచ్చేసారు. ఇంకేముంది బలిద్దాం అనుకుంటే వీళ్ళు బట్టలు చింపేసుకున్నారు, జుట్టు పీకేసుకున్నారు. పౌరుషులు జుట్టు పీకేసుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు, గుండెలు బాధేసుకున్నారు. మేం కాదు బాబోయ్ యేసై చేశాడు. స్తోత్రం కలుగును గాక. మరి నేటి దినాల్లో, గత దినాల్లో, ఈ దినాల్లో అంత స్పీడ్గా దైవజనులు ఉంటే ఇక ముందు ఇంకెంత స్పీడ్ అయిపోతారో. నాకు నీకు అందరికీ నేనే చేశాను, నా వల్లే జరిగింది, నా దగ్గరికి రండి, ఏం జరుగుద్దో చూడండి. ఇంతకి పెరిగిపోతా ఉంది వ్యవహారం. ఇది అపవాది ట్రాప్. అలా వాళ్ళని స్వనీతిలోకి తీసుకెళ్ళిపోతాడు.
దేవుని చిత్తం ఎరుగుటలో ఇంక వాళ్ళు అసలు పట్టించుకోరు. నేను దేవుని చెప్పినట్టుగా ఉంటున్నానా లేదా అని స్వపరీక్ష కూడా చేసుకోరు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయి, నేను ప్రార్థన చేస్తుంటే గుడ్డోళ్ళు కళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఎలాగున్నా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటూ నేను అంత పెర్ఫెక్ట్, లేకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు కార్యాలని అనుకుని వాళ్ళు ఏమో యేసుప్రభు ఆ ములుండికి చెప్పినట్టుగా సంఘంలో ఉండరేమో. అందుకే ప్రభు అంటారు, అందుకే పరిశుద్ధాత్మ అంటారు. తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను 2వ, ఒకసారి చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రికకు ముందు వస్తుంది. ఆ మాట చదువుకుని మళ్ళా 119 కీర్తనలో వచ్చిన చదువుకుని మనం ముగించుకుందాం, సమయం అవుతోంది కనుక. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఆ తర్వాత 2వ తిమోతి పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయంలో నేను వచ్చే వరకు 13వ వచనం, చదువుట యందును, ఏం చదవటం? దైవజనుల పుస్తకాలా లేకపోతే దేవుని వాక్యమా? ఏమంటే పౌలు గారు రాసిన ఉత్తరాలు చదవాలా, పేతురు రాసిన ఉత్తరాలు చదవాలా, లేకపోతే దేవుని వాక్యం చదవాలా? బైబిల్ అని అప్పుడు బైబిల్ ఉండకపోవచ్చు, కానీ ఉపదేశాలు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి ఎందులో అభివృద్ధి? డబ్బులోనా, పేరులోనా, ఆస్తులోనా? సేవకులు అదే కదండి అభివృద్ధి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. దైవజనులు, సేవకులు, నేను కూడా అందులో ఒక్కడనే కదండి. వాళ్ళు ఒక కోణంలోనే అభివృద్ధి చూపించాలనుకుంటున్నారు. కానీ నిజానికి దేవుడి కోరే అభివృద్ధి భూసంబంధమైన కార్లు లేదా ఆస్తులు, మేడలు, సభలు అవేం కాదు. దేవుని పట్ల భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జాగ్రత్తగా ఉండే ఆ ప్రయాసల అభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తము వేటిని మనస్కరించాలి? వీటిని అంటే వేటిని చాలా చెప్పారు. 1వ అధ్యాయం నుంచి చూసుకుంటే, 2వ అధ్యాయం చూస్తే, 3వ అధ్యాయం చూస్తే, ఇవి 4వ అధ్యాయం చూస్తే, నువ్వు ఇక ముసలము ముచ్చట్లు కట్టిపెట్టరా బాబు అన్నాడు తిమోతితో. అపవిత్రములైన ముసలము ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. సాధకం అంటే చెప్పండి, రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి, రోజు అభ్యాసం చేయాలి. ఈరోజు దేవుని బిడ్డను అయిపోతే కాదు, రోజు అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో? దేవుని పట్ల భక్తి కలిగి ఉండే విషయంలో. ఎటువంటి భక్తి? భయముతో కూడిన భక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని నువ్వు విసర్జించాలి. ఈ సరదా కబుర్లు, ఈ ముసలమ్మ కబుర్లు, ఈ జోకులు, ఇవన్నీ ఆపేయి. సేవకుడా ఆపేయి ఈ ముచ్చట్లన్నీ. మంచిది కాదు. ఆ ముసలమ్మ ముచ్చట్లకి ఏమని పేరెట్టాడు పరిశుద్ధాత్ముడు? ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలమ్మలను ద్వేషిస్తున్నాడని కాదండి. అక్కడ వృద్ధులంటే చాలా ఇష్టం ప్రభువుకి. ఆ ముసలమ్మ ముచ్చట్లని ఎందుకు పెట్టాడో పేరు తెలుగు తర్జుమాలో. ఆ ముసలమ్మ ముచ్చట్లు ఎటువంటివట? అపవిత్రమైన. అంటే అపవిత్రమైనప్పుడు దేవునికి అంగీకారము కానీ. ఎందుకు ఆ మాటలు మీకు? ఇంచుమించు తిమోతితో అంటున్నాడు. కానీ ఉపవాసాలు చేసే మనతో ఇంకా ఉపవాస దినాలు ఉన్నాయి. రాబో దినాల్లో నేను రిలీజ్ చేయబోతున్నాను అభిషేకాన్ని.
మీలో కొంతమంది ప్రార్థన యోధులు కాబోతున్నారు, విశ్వాస వీరులు కాబోతున్నారు. మీ మీద నేను ముద్ర ఇప్పుడే మార్క్ చేసేసుకున్నాను, వాళ్ళని ఆకర్షించుకుంటానని దేవుడు మాట్లాడారుగా మొన్న. స్తోత్రం కలుగునుగాక. సో నేనే అయితే ఆ ముద్ర నా మీదే పడేలాగా ఉండాలని అనుకుంటే దేవుడు అంటాడు, నవ్వు ఇవన్నీ నువ్వు కట్టి పెట్టడానికి రెడీగా ఉండాలి, ఇవన్నీ ఆఫ్ చేసేసుకోవటానికి రెడీగా ఉండాలి, వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండటానికి రెడీగా ఉండాలి, నిన్ను ముద్రించడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అన్నాను కదా. ఎవరి రక్షణ వారిదే, ఎవరి బాప్సం వారిదే, ఎవరి బహుమానం వారిదే, ఎవరి జీవ కిరీటం వారిదే, ఎవరి విశ్వాసము వాళ్ళదే. అలాగా వాళ్ళు భక్తిగా ఉంటే నేను భక్తిగా ఉంటాను, వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు భక్తి చేస్తాను, వాళ్ళు భక్తి చేయకపోతే నేను చేసే ప్రయోజనం ఏముంది అని అనుకోవద్దు. ఎవరికి వారి విధేయతలో, ఎవరికి వారి భక్తులు, ఎవరికి వారి దేవుని సేవించట్లో ఎవరి మట్టుకు వాళ్ళే కమిట్ అయిపోవాలి. ఎవరెలాగున్నా నా మట్టుకు అనే మాట మనకు రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి 2 తిమోతి రాసిన పత్రికలు అది కొంచెం ముందుకెళ్దాం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. పాస్టర్ గారికి, సేవకులకి చెప్తున్నారు పౌలు గారు, నిన్ను గూర్చియు నువ్వు చెప్పే బోధ కూడా జాగ్రత్తగా చూసుకో అబ్బాయి. ఏం చెప్పేసినా చెల్లిపోద్దంటే కుదరదు. ఏం చెప్పినా పాస్టర్ గారు చెప్పారని వాళ్ళు పోతారు, గుడ్డోళ్ళు వెనకాల గుడ్డోళ్ళు పోయినట్టు. చాలా జాగ్రత్త. నువ్వు దేవుని మాటగానే చెప్పాలి, కానీ దేవుని మాట నీ మాటగా చెప్పొద్దు, నీ మాట దేవుని మాట అన్నట్టుగా అసలే చెప్పొద్దు. చాలా సభల్లో చాలా చోట్ల దైవజనులు వాళ్ళ సొంత శరీరానుసారమైన మాటలు దేవుని మాటగా చెప్పేస్తున్నారు. శక్తి ఉండట్లేదు, కార్యాలు ఉండట్లేదు, అభిషేకాలు ఉండట్లేదు, మారు మనసులు రావటం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్టుగా సంఘాలు ఉంటున్నాయి, సభలు కూడా ఉంటున్నాయి. దేవుని మాటను దేవుని మాటగానే చెప్పాలి, దేవుని మాటను దేవుని హద్దుల్లో ఉండి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. ఈ బోధ విషయంలో నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండుటలో నిలకడగా ఉండు. నీవు ఇలాగున ఉండి నిన్ను నీవు రక్షించుకోగలవు, నీ బోధ ద్వారా కొంతమందిని రక్షించగలవు. స్తోత్రం కలుగునుగా. చూసారా ఎంత చక్కటి మాట. నేను ఎలాగున్నా పర్వాలేదు, యేసుప్రభు బోధ నమ్ముకున్న వాళ్ళు రక్షించబడతారని కొంచెం క్యాజువల్గా ఉంటామేమో సేవకులం. ఇక్కడ ఆత్మ అంటున్నారు, వీటిలో నువ్వు నిలకడగా ఉండకపోతే నిన్ను నీవు రక్షించుకోలేవు, నీ బోధ ఎవరిని రక్షించదు. మహాప్రసంగికుడు, గొప్ప ప్రసంగికుడు, రెవరెండ్ గారు, ఇంటర్నేషనల్ ప్రసంగికుడు వస్తాయి, ఇవన్నీ వస్తే రావచ్చు. కానీ ఈ వచనం చూస్తే రక్షణ లేదని మీరు భయపడకండి, రక్షణ ఉండదని కూడా దేవుడు చెప్పినట్టు కాదు. కానీ ఈ రక్షించబడటం అంటే ఏంటంటే ఈ పాపక్షమాపణ రక్షించబడటం కాకుండా రోజు దేవుళ్ళు ఎదుగుతూ శోధనలలో పడకుండా రక్షించబడతాం, అపవాది తంత్రాల్లో పడకుండా రక్షించబడతాం, దేవుని ఎదుగుటలో వెనకబడిపోకుండా రక్షించబడతాం. స్తోత్రం కలుగునుగాక. నీ విలాగును చేసి నిన్ను నీవు రక్షించుకోగలవు అంటే నీ రక్షణను నువ్వు కాపాడుకోగలవు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవు. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు అదే మాట అన్నారు కదా ఈయనతో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకోవాలా. ఎప్పుడో వచ్చిన విశ్వాసులకి కాపాడుకోవాలా అంటే ఇంకో ఇవే. అలా కాపాడుకున్నాడు కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి శిష్యుడికి ఈ మాటలు చెప్తున్నాడు. జాగ్రత్త అబ్బాయి, నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలి, నీ బోధ విషయంలో కూడా జాగ్రత్త. విచ్చలవిడిగా బోధ చేయకు, నీకు తోచిందల్లా బోధ చేయకు, నువ్వు చెప్పాలనుకున్న మాట బోధ చేసేయకు. నో. నీ బోధ కూడా ప్రజలను రక్షించాలి, ప్రజలను ప్రభు వైపు తిప్పాలి, నీ వైపు తిప్పుకోవటం కాదు, నిన్ను చూసేలా చేసుకోవటం కాదు. అందుకే నీ బోధ వినువారిని కూడా నువ్వు రక్షించుకుంటావు, అంటే దేవుని కొరకు రక్షించుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. మరి తిమోతికి రాసిన 2వ పత్రికలో మరొక మాట ఉంది, 2వ అధ్యాయం. తిమోతికి ఆదరకరమైన మాట చెప్తున్నాడు. 13వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయం. ఈ మాట చదువుకుని 119 కీర్తన ఇందాక చదువుకున్న మాటలు మళ్ళీ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
13 చదువుదాం, తీసారా? 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన 2వ పత్రిక 13వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను మనము నమ్మకపోయినను అని కూడా అర్థమట. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు గనుకనే మనం ఎన్ని దాచుకుంటూ ప్రభా స్వస్థపరచు, ప్రభా కాపాడని ముందుకు సాగిపోతుంటే ఆయన మాత్రం మాట ఇచ్చాడు కనుక యేసు నామములో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి. ఆయన దృష్టిలో నేను నా యొక్క అపసవ్యమైనటువంటి జీవితంతో నమ్మదగిన వాడుగా, ఆయన మాట మీద ఆనుకోనివాడుగా నేను ఉన్నాను. నా ప్రార్థనలకై నమ్మకంగా సమాధానం ఇచ్చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగని నేను పెర్ఫెక్ట్ అని అనుకోవడానికి లేదు. నాకు నేను రోజు పెర్ఫెక్ట్ అవుతూనే ఉండాలి. నన్ను నేను పెర్ఫెక్ట్గా చేసుకోగలనా? లేదు. నన్ను పెర్ఫెక్ట్గా చేసే పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. వినువారిని చెరుపటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి తిమోతి ఎవరితోనో వాదం పెట్టుకోవద్దు. ఇవే జరుగుతున్నాయి టీవీ డిబేట్లో. ఎందుకు పనికిరావా డిబేట్లు? సత్యం తెలుసుకుంటామని కూర్చుంటారు చాలామంది. ఈయన నెగ్గుతాడు కూర్చుంటారు చాలామంది. ఈయన చెప్పింది కరెక్టే కదా? లేదు, ఈయన చెప్పిందే కరెక్టు. ఏమో ఈ మాట అర్థమేంటో తెలియదు. వినేవారిని చెరపటానికి, చెడగొట్టడానికి, ఆత్మీయతలోంచి పడగొట్టడానికే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దు. అదేదో పెద్ద డిబేట్ అంటూ కూర్చోవద్దు. లైక్లు వస్తాయి, వ్యూలు వస్తాయని చెప్పేసి కూర్చోవద్దు. కొంతమంది ఎంత ప్రాకులాడుతున్నారంటే శవ వెనకాల డబ్బులు పడేస్తే ఏరుకొని వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారు ఆ లైక్ల కోసం. కొంతమంది దానికోసం పోట్లాడతారు, తిడతారు. అందరూ కూడా చచ్చుపుచ్చు పాస్టర్లు సత్యం చెప్తున్నాను వినండి అంటే ఏం చెప్తాడు అని చెప్పేసి లైక్లు, వ్యూలు చాలామంది. అంతే. ఆ యూట్యూబ్ ద్వారా ఎవరినో ఏదో తిడితే ఎలా తిట్టాడు, ఏం తిట్టాడు అని గబగబ ఒక 10,000 మంది చూసేస్తారు. వెంటనే ఎన్నో డాలర్లు వచ్చేస్తాయి. ఇది పని దాదాపు అనుకుంటాను. ఏమో వినువారిని చూచేవారిని చెరుపటికే కానీ మరి దేనికి పనికిరాని బోధని నువ్వు అనుకుంటున్నావు. ఆ మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు అంటూ ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, మూడవ మాట సరిగా విభజించి వివరించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలని 2వ ఉత్తరంలో అన్నాడు. 1వ ఉత్తరంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. 2వ ఉత్తరంలో అదే సబ్జెక్ట్ పట్టుకున్నాడు కానీ ఒట్టి మాటలు అన్నాడు. ఆ మాటలో ఏం ప్రయోజనం లేదు. ఆత్మీయంగా నువ్వు బలపడు, ప్రార్థనలో నువ్వు బలపడు, విశ్వాసంలో బలపడు. ఆ మాటలు నువ్వు మాట్లాడినా ఎవరికి ప్రయోజనం లేదు, నీకు ప్రయోజనం లేదు. ఆ మాటలు మాట్లాడే వారితో పాటు నువ్వు కూర్చుని సంభాషణ చేసినా వాళ్ళకి ప్రయోజనం లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలి? సంఘం నిన్ను యోగ్యుడిగా ఎంచుకుంటే కుదరదు. నీ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్లు నిన్ను యోగ్యుడు ఎంచుకుంటే కుదరదు. ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం నీ పైరూపం చూసి యోగ్యుడు అంటే కుదరదు అని లేదు. కానీ నువ్వు దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అంటే నెంబర్ 1 అండి, ఈ పాస్టర్ గారు ఏంటండి బాబు అంటాం. సంఘాల చేత నెంబర్ 1 నెంబర్ 2 అనిపించుకోవాలని వాళ్ళ కోసం కాదు. నీ బోధ అయినా, నీ ప్రార్థన అయినా, నీ సాక్ష్యమైనా, నీ భక్తితో భయముతో కూడా నీ భక్తి అయినా ఏదైనా సరే దేవుని ఎదుట ఎలా ఉండాలట? దేవుని కొడుకువే కానీ యోగ్యుడైన కొడుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకుడే కానీ యోగ్యుడైన సేవకుడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి చాలామంది పిల్లలు ఉన్నారు, కొంతమంది అవిధేయులైన పిల్లలు ఉన్నారని వాక్యం ఉంది. కొంతమంది అవిధేయులైన దేవుని పిల్లల వరే మీరు ఉండొద్దు అని ఒక సంఘానికి పేతురు రాస్తాడు. అంటే దేవునికి పిల్లలు అవ్వడం ఒక ఎత్తు అయితే విధేయతతో ఉండే పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును
సరిగా ఉపదేశించువానిగా, స్తోత్రం కలుగునుగాక, నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. దేవుని ముందు నిలబడి ధైర్యంగా, స్తోత్రం కలుగునుగాక, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు ఆటపాట కాదు, జాగ్రత్త జాగ్రత్త. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిపరులు ఎవరు? అట్టి మాటలాడటం అలవాటు అయిపోయిన వాళ్ళు భక్తిని ఏమి డెవలప్ చేసుకోలేరు. అటువంటి వారు వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పనికి మాలిన మాటలు, అక్కర్లేని మాటలు మాట్లాడేవారు ఏమవుతారట? మరీ ఎక్కువగా భక్తిహీనులైపోతారు, భక్తిలో నష్టపోతారు, భక్తిలో నెరసిల్లిపోతారు, భక్తిలో నిష్ప్రయోజనమైపోతారు. కనుక అవి కూడా తిమోతి, నువ్వు అలాగ ఉండొద్దు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు పాకిపోతాయి. అలాంటి వాళ్ళలో హుమనయ్యననే పిలువతున ఉన్నారు. వారు పునరుద్ధానం గతించిందని ఊరికే సత్యవాక్యంలోంచి తప్పిపోయి కొందరు విశ్వాసం చెరిపేస్తున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు కదా, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. ఈ రాబో ఉపవాస దినాల్లో దేవుడు ఏదో నూతన కార్యం చేయబోతున్నాడు. తన వారెవరో, అందరూ తన వారైనా, తనకు విధేయులుగా ఉండేవారెవరో, అందరూ విధేయులైనా, తన చిత్తము కనిపెట్టి బ్రతకాలనే తీవ్రమైన వాంఛతో కలవారెవరో, అలా వాంఛ కలిగి ఉండేవారెవరో దేవుడు గుర్తు పెట్టేసుకుని ఈ 10-15 రోజుల్లో నేను నమ్ముతున్నాను ప్రగాఢంగా, మామూలు సంగతి కాదు, ఏదో జరగబోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టుగానే కీర్తనలు 119వ కీర్తన మాటలు మళ్ళీ చదివి నేను ముగిస్తాను. నిన్న కూడా అలాగే చదువుకున్నాము, వివరించుకోలేదు. నీ ధర్మశాస్త్రము అంటే ఎందుకు వాక్యం చదవాలనే దానికి ఇవన్నీ మీరు చదవండి. నిన్న చెప్పినట్టున్నాను, 119వ కీర్తన ఈ భాగాలు చదివినా, రోజు చదివే ఆ కోట చెప్పం జరిగిన ఈ ఉపవాస దినాల్లో 119 కీర్తన పూర్తిగా చదవండి, పదే చదవండి. జ్ఞాపకం పెట్టుకోవటం కాదు, పూర్తిగా చదువుతూ పోండి, రోజు చదవండి అని చెప్పాను. ఎందుకంటే వాక్యం ఎందుకు చదవాలి అనే దానికి ఎన్ని సమాధానాలు. నీ ధర్మశాస్త్రం అంటే బైబిల్ అనుకోండి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగుజేయుచున్నాయి. స్తోత్రం కలుగునుగాక. శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు అనుకోండి, ఊరికనే దాడి చేస్తాడా? వాడి దగ్గర కొన్ని ప్లాన్లు ఉంటాయి కదా, ట్రిక్స్ ఉంటాయి. ఆ ప్లాన్లు ముందుగానే మనకు తెలిసిపోయినాయి అనుకోండి, ఎంత పెర్ఫెక్ట్గా అటాక్ పట్టుకుంటాము. స్తోత్రం కలుగునుగా. ఏ మూల నుంచి వస్తున్నాడు, ఎలాంటి ఆయుధం వాడబోతాడు, ఆయుధం ఎంత పదురుగా ఉంటుంది, ఆయుధం ఎంత తీవ్రంగా ఉంటుంది, అవన్నీ కూడా వాడు వెయ్యబోయే ట్రిక్కులు, ఆ మ్యాజిక్లు, వాడు దాడి చేసే ఆ చోటు, వచ్చే విధానం, ఇవన్నీ మనకు ముందుగానే తెలిసిపోయినాయి అనుకోండి, వాడేం చేస్తాడు, ఏముంది లేపేస్తాను అన్నట్టుగా పరుగు వచ్చి నాకు అన్ని ప్లాన్లు తెలిసిపోయినాయి కాబట్టి ఒక్క ఊపు వాడిని లేపి పారేస్తాను. వాక్యం చదివితే అపవాది తంత్రములు మనకు ముందుగానే తెలిసిపోతాయి. వాక్యం చదువుతూ పోతుంటే వాడు మనల్ని పడగొట్టడానికి వేసే తంత్రాలు దేవుడు మనకు బయలుపరిచేస్తాడు. బీ కేర్ఫుల్, ఈ రూట్లో వస్తున్నాడు కేర్ఫుల్, ఆ రూట్లో వస్తున్నాడు కేర్ఫుల్, ఈ రూట్లో వస్తున్నాడు, ఈ ఆయుధం పట్టుకో రెడీగా ఉండు. స్తోత్రం కలుగునుగాక. అదే కదండి, నా శత్రువులను మించిన జ్ఞానము నీ వాక్యం ద్వారా నాకు కలుగుతుంది. వాడు తెలివైన వాడుగా ఏదో తంత్రం బట్టి వస్తే వాడికన్నా తెలివిగా నేను ఉంటాను. ఎప్పుడు సొంతం కాదు, నీ వాక్యం చదువుతా. స్తోత్రం కలుగునుగాక. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించిదివు కదా. వాక్యం చదవటం అంటే ఏంటి నేను చెప్పుకున్నాం. వాక్యం చదవటం అంటే వినటం వల్ల విశ్వాసం వస్తుంది. వాక్యం చదివితే వినటం ఎలాగవుతుందండి, మనం చెప్పుకున్నాం కదా. వాక్యం చదివితే విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం మళ్ళీ బలపరుస్తుందని అన్నాం. వాక్యం చదవటం వల్ల కాదు కదండి, వాక్యం వినటం వల్ల. ఎవరో చెప్పాలి కదండి అని అనుకుంటాం. ఇక్కడ చూడండి, నేను వాక్యం చదువుతుంటే ఏమవుతుందట, నువ్వు నాకు బోధిస్తావు.
నువ్వు నాతో మాట్లాడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నాకు బోధిస్తావు గనక, బోధించుతావు గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకుండా ఉంటాను. నీ వాక్యములు నా నోటికి, నా నాలుకకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉంటాయి. చేదు దేవుని మాటలు చదవటం ఎందుకు చదవరంటే, కొంతమందికి దేవుని మాటలు చేదేమో, ఒగరేమో, ఏమో బాబు, కానీ దేవుని మాటలు ఎంత తీగా ఉంటాయో అని టేస్ట్ చేసిన వారికట రోజు చప్పరిస్తారు ఈ చాక్లెట్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినగ వినగ వేప తీయనగునన్నట్టుగా నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశం వలన కేవలం ఈ నోరు కాదు, అంతరంగ పురుషుడు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ ఉపదేశంలో నాకు వివేకం కలుగుతూ ఉంది. తప్పు మార్గాలన్నీ కూడా నీ వాక్యం చదువుకుంటూ పోతుంటే అంతకుముందు ఇది పర్వాలేదు, ఇది బాగుంది, ఇది నాకు ఎంత ఇష్టమో, ఇది నాకు అంత ఇష్టమో అంటూ పోయాను. నీ వాక్యం చదివే కొలిది నా జ్ఞానం నేత్రాలు తెరబడుతుంటే నేను అసహించుకోవలసిన వాటిని ఇష్టపడుతున్నాను. అరే రే, వాక్యం చదివితేనే తెలిసింది ఇది ఇష్టమైంది కాదట అంటూ నేను ఆశ్రయించుకోవటం ప్రారంభించాను. అంతకుముందు వరకు కావాలి అనుకున్నాను. ఇప్పుడు వాక్యం చదివి ఏం తెలిసింది? నో, దీన్ని అసహించుకోవాలా? ఇప్పుడు తెలిసింది నో, ఐ డోంట్ వాంట్. స్తోత్రం కలుగునుగాక. నీ ఉపదేశం వలన నాకు బుద్ధి కలిగింది, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది. తప్పు మార్గములన్నీ ఏంటో తెలిసిపోతున్నాయి కాబట్టి నేను వాటిని అసహ్యించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మర్చిపోను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరి ఒడ్డిరి. అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగిపోయి తిరుగొట్టలేదు. అందుకే యెహోషువ గ్రంథంలో ఇదే మాట చెప్తాడు దేవుడు. దివారాత్రులు నా యొక్క వాక్యమును ధ్యానం చేస్తే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యం నిన్ను స్ట్రైట్గా నడిపిస్తుంది. ఇదే మాట ఇక్కడ. నన్ను పట్టుకొనుటకే భక్తిని ఊరి ఉండారు. అయినను ఉపదేశం నుంచి నేను తిరుగుటలేదు. నీ శాస్త్రములు నాకు హృదయానికి ఆనందం, అవి నాకు నిత్య స్వాస్యం, సంపద, ఆస్తిగా భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుట నా హృదయము నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నా ప్రాణమా ఆయన మాట విను. నా ప్రాణమా ఆయన కట్టడలను అనుసరించు. నా ప్రాణమా, నా మనసా, నా హృదయమా ఆయన ఆదేశాలకు లోబడు అంటూ నాతో నేను చెప్పుకుంటూ నా హృదయముని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నా హృదయాన్ని నేను లోబరుచుకుంటున్నాను. కాదు, నా శరీర ప్రాణాత్మ హృదయాలను నీకు లోబరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరికి ఇది తుది వరకు నిలిచే నా నిర్ణయం. ఏ తుది వరకు? 21వ రోజు అయ్యే వరకు కాదు. నేను బ్రతుకు కాలం అంతా కూడా, నా ఊపిరిపోతున్న చివరి నిమిషంలో వరకు కూడా ఇదే నా నిర్ణయం, ఇదే నా సమర్పణ, ఇదే నా పట్టుదల. స్తోత్రం కలుగునుగాక.